Joining us. To begin this program, we warmly welcome our parents in a traditional way. So I welcome Ms. Pavita ma'am to come on the dais. A great leader of our school. I honor to welcome our respected coordinator sir, Sri GSR sir, who always guides and helps us and pillar of our academics. కానీ ఇయరే చేసుకున్నాం. ఇయరే స్పెషల్ ఏంటి అంటే అడాప్షన్ ప్రోగ్రామ్ తెలియదు అసలు బయట ఏ స్కూల్స్లో కూడా జరగదు మనలాగా. మనము ఎందుకు కాల్ చేస్తున్నాము అంటే పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇంట్లో కానీ ఇక్కడ కానీ డిఫరెంట్ బిహేవియర్. వాళ్ళు 1 to 5th క్లాసెస్ ఒక మైండ్ సెట్ ఉండిద్ది, 6 to 10th ఎలా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేది ఈ థీమ్ ఆఫ్ ద హ్యాపీ క్లబ్. ఓన్లీ మా ఐడియాసే కాదు, మీ ఐడియాస్ సజెషన్స్ కూడా మాకు ఇచ్చి మీరు వెల్కమ్ చెప్తారని చెప్పి ఈ హ్యాపీ క్లబ్ మనం ఇక్కడ జరుపుకున్నాం. అందుకే వి ఆల్ ఆర్ గ్యాదరింగ్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. అది ప్రెజెంట్ వర్క్ నా పిల్లలు అయితే నాట్ బ్యాడ్, టీచర్స్ వెల్ అండ్ గుడ్, స్టడీ పరంగా ఓకే. ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి ప్రెజెంట్ వర్క్ అంటే పిల్లలు చిన్నవాళ్ళు చిన్నప్పుడు ఫోకసింగ్ ఆన్ దెమ్ ఓన్లీ మేడం. ఓకే ఓకే we are trying our best madam, our level best. వాడు ఒంగోలు 1లో ఉంచి ఒంగోలు 2కి వచ్చాడు. అక్కడ మీద ఇక్కడ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి శ్రీ చైతన్యకి వచ్చి 4 years అవుతుంది, కానీ కాన్సెప్ట్ సిలబస్ వచ్చేసి ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఎవ్రీ ఇయర్ అలాగే పెండింగ్ పెడుతున్నారు. కాన్సెప్ట్ సిలబస్ అనేది కంప్లీట్గా చెప్పట్లేదు. సో మా అమ్మాయి బాగా చదువుతుంది, కాకపోతే మార్నింగ్ త్వరగా లేవదు, కొంచెం స్కూల్కు లేట్గా వస్తుంటుంది. క్లాప్స్ అనేది 2 hands కలిస్తే వస్తాయి సార్. 1 side నిన్నే కాదు అదర్ సైడ్ నిన్ను కూడా చూపించాలి. ఓకే సార్, ప్లస్ పాయింట్ కూడా చెప్పాలి. మీ బాబుకి 10th లో 2nd ర్యాంక్ వచ్చి అదర్ కాలేజీలో 3 years నుంచి ఫ్రీ సీట్ వచ్చింది, ఇక్కడ వచ్చిన ర్యాంక్ నుంచి. అది కూడా హ్యాపీనెస్ కూడా పంచుకోండి. సెల్ ఫోన్ తగ్గించాలి మేడం మీరు పిల్లల. మేము ట్రై చేస్తున్నాం సార్, స్మాల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం సార్. మ్యాథ్స్ 10లో ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
మేము 99% సాల్వ్ చేస్తాం సార్ ఈ మీటింగ్ తర్వాత. మా పాప నర్సరీ నుంచి ఇక్కడే చదువుతుంది. ఇప్పుడు మా పాప 4th క్లాస్ అవుతుంది ఇక్కడ. చిన్నప్పటి నుంచి చాలా గ్రోత్గానే ఉంటుంది, కానీ మొబైల్స్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే పిల్లల దగ్గర ఉన్నాను ఎక్కడైనా, కానీ కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసి ఆ మొబైల్ దగ్గర నుంచి కొద్దిగా ఎడిట్ చేసుకుంటున్నాను. ఆ మొబైల్ చూసేటప్పుడు కూడా ఇది బాగా ఎడిట్ అయిపోయి చెప్పినట్టుగా పెట్టుకుంటాను. కానీ వేరే పిల్లలకు కూడా అదే మొబైల్ నుంచి కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. పాప ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను సుస్వాగతం. ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ పేరెంట్స్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే కోఆర్డినేటర్ గారికి, అలాగే గ్రూప్ గారికి, ఇన్ఛార్జెస్కి అందరికీ కూడా స్వాగత శుభాంజలి. దయచేసి ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మీకు తెలుసు, మనం ఎన్నో రకాల కార్యక్రమాల్ని చేసుకుంటూ ఉన్నాం. కేవలం శ్రీ చైతన్య అకాడమిక్స్లోనే నెంబర్ 1 కాదు, అది ఆల్ యాక్సెప్ట్స్, అన్ని రంగాల్లో కూడా చైతన్య ముందుంది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. దాన్ని సభాముఖంగా తెలుసుకోవడం కోసం మనం రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా అడాప్షన్ ప్రోగ్రాం కూడా ఒకటి. ఇది మా సంస్థ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఏ ఆర్గనైజేషన్ కూడా పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ నాకు తెలిసి, నేను గత 18 సంవత్సరాలుగా ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను చేస్తున్నానని కాదు, సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఇండియాస్ నెంబర్ 1 శ్రీ చైతన్య అనేది. కాబట్టి అది మన చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్స్, అలాగే మన లోకల్ మేనేజ్మెంట్ గౌరవనీయులు అనిల్ గారు, అలాగే కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్, డీన్స్, వీళ్ళందరి ప్రోత్సాహంతో మన సంస్థ నలుదిశలా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. ఏ అకాడమిక్స్ అయినా, ఏ రిజల్ట్ అయినా, ఏదైనా సరే సాధించాలి అంటే, ఒక స్టూడెంట్ ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఏది అంటే అది తప్పకుండా శ్రీ చైతన్య అని చెప్పాలి. కాబట్టి అలాంటి అకేషన్లో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీ వ్యూస్ ఏమున్నాయో అవి షేర్ చేసుకోండి. అంటే మీ మనసులో మన ఆర్గనైజేషన్ గురించి ఏమనుకుంటున్నారు, ఏంటి అనేటువంటిది కూడా తెలియజేస్తూ, మీకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మీరు ఉత్సాహంగా పాల్గొని మా సంస్థ ఏదైతే ఉందో దాని అభివృద్ధిలో మీరు కూడా పాత్రులు అవుతారు అనేటువంటిది మేము తప్పకుండా భావిస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ మీకు మేము అండగా ఉంటాం. మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా సంస్థ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ముందుగా అతిథులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ గారు, కోఆర్డినేటర్ గారు, అలాగే డీన్ గారు, వీళ్ళందరినీ కూడా దీప ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా సగౌరవంగా వేడుకుంటున్నాం. లేదా దీప ప్రజ్వలన సాంగ్. శత్రు
Madam, look at this side, madam. बुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनं शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोस्तुते विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोस्तुते డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు మన ఫౌండర్స్, మన చైర్మన్స్. డాక్టర్ గారు ఇటీవలే పరంపదించారు. మేడం గారు, ఝాన్సీ మేడం గారు, అలాగే వాళ్ళు ఇద్దరు కూతుళ్ళు సుష్మా గారు, సీమా గారు. సుష్మా గారు ఏమో కాలేజెస్ని ఆర్గనైజ్ చేస్తారు. సీమా గారు అండ్ శ్రీచరణ్ గారు స్కూల్స్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తారు. మన సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే చైర్మన్ స్థాయి నుంచి కింద హెచ్ఓడి బ్రాంచ్ లెవెల్ వరకు కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. అందువల్ల ప్రతిదీ కూడా హైదరాబాద్లో ఏ వర్క్ జరుగుతుందో ఒంగోలులో కూడా అదే వర్క్ జరుగుతుంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో 10 సంవత్సరాలు మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా డీవియేషన్ అనేటువంటిది ఉండదు మన సంస్థలో. అక్కడ ఏ వర్క్ జరుగుతుందో, అక్కడ ఎకనామిక్స్ ఎలా ఉంటాయో మిగిలిన చోట్ల కూడా అదే రకమైనటువంటి వర్క్ జరుగుతుంది. అందుకే మనం 400+ బ్రాంచెస్తో నా భూతో నా భవిష్యత్తు. ఇంతకు పూర్వం ఇలాంటి ఆర్గనైజేషన్ లేదు, భవిష్యత్తులో ఇక రాదు అనేటువంటిది గట్టి నమ్మకంతో మనం చెప్పచ్చు. కాబట్టి మీ అందరూ మీ పిల్లల్ని చదివిస్తున్నారు అంటే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మీరు బాటలు వేసినట్లే. మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పేరెంట్స్ మాత్రమే మన ఆర్గనైజేషన్ని చూజ్ చేసుకుంటారు. ఇది 100% వాస్తవం. మీరు రియాలిటీగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ టెస్ట్ తీసుకున్నా, ఏ అకాడమిక్స్లో ఏది తీసుకున్నా కూడా వీఆర్ నెంబర్ 1. కాబట్టి ఆ నెంబర్ 1గా నిలవడానికి మా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరంటే మీరే. పేరెంట్స్ లేనిదే ఆర్గనైజేషన్ ఇంత అభివృద్ధి అనేటువంటి సాధించదు. కాబట్టి మీరు మా మీద పెట్టినటువంటి విశ్వాసానికి మేము అందరం కూడా అహర్నిశలు, అంటే ఒక హెచ్ఓడి స్థాయి, ఒక సాధారణ ఉపాధ్యాయుడి నుంచి కూడా హై లెవెల్ వరకు అందరూ కూడా అనునిత్యం విద్యార్థుల భవిష్యత్తు కోసమే మేము కృషి చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ సాంస్కృతిక కార్యక్రమాల్లో, కల్చరల్ ఈవెంట్స్లో భాగంగా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి పాటల్ని మీ ముందు ప్రదర్శిస్తారు. అందరూ కూడా ఆసక్తిగా తిలకించవలసిందిగా కోరుతున్నాం. స్టూడెంట్స్ గెట్ రెడీ, హూ ఆర్ పెర్ఫార్మెన్స్ ద డాన్స్. మీ చప్పట్లతో వారిని స్వాగతిస్తున్నాం. ప్రిన్సిపల్ మ్యామ్, అలానే ప్రైమరీ కోఆర్డినేటర్ సువర్ణ మేడం గారికి, అలానే డీన్ సార్కి,
ప్రైమరీ ఇన్ఛార్జ్ మేడంకి, అలానే శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇవాళ జరగబోతున్నటువంటి హ్యాపీ కప్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో శ్రీ చైతన్య ఇవాళ రోజున మన ఒంగోలు 2 బ్రాంచ్ ఇంత స్టాండర్డ్గా ఉంది అని అంటే దీనందరికీ మెయిన్ రీజన్ పేరెంట్స్. మీరేనండి, మనం ఇక్కడ ఒంగోలు 2 బ్రాంచ్ అనేది ఎవ్రీ ఇయర్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అలానే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నటువంటి పేరెంట్స్కి కూడా మనం అన్ని ఆస్పెక్ట్స్లోనూ స్ట్రాంగ్గా ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి టీం పేరెంట్స్ యొక్క వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళకి ఏ ఏరియాస్లో మన సైడ్ నుంచి రిక్వైర్మెంట్స్ కావాలో వాటికి ఇన్ టైంలో మీకు చేరేలాగా గ్రౌండ్ లెవెల్లో ప్రోగ్రామ్ నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అలానే వింగ్ వైజ్ ఇన్ఛార్జెస్ డీన్ గారికి, ప్రైమరీ ఇన్ఛార్జెస్కి, అలానే స్టాఫ్ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ అంటే ఒక అకాడమిక్స్లోనే స్ట్రాంగ్ కాదండి, అన్ని ఆస్పెక్ట్స్లోనూ అకాడమిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే, స్ట్రెంథన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు గుడ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా, స్టూడెంట్స్కి ఎంత పర్సంటేజ్ రీచ్ అవుతుంది, వాళ్ళలో ఎంత పర్సంటేజ్ దీన్ని ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారు త్రూ ఎగ్జామ్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఇన్ టైంలో మీకు రీచ్ అయ్యేలాగా చేస్తూ, ఇన్ టైంలో పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ, ఆ పేరెంట్స్ మీటింగ్లో మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ని బట్టి స్టిల్ ఇంకా యాజ్ ఏ పేరెంట్గా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో వాటన్నిటికీ తగ్గట్టుగా మళ్ళీ కమింగ్ పేరెంట్స్ మీటింగ్కి సెట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని పేరెంట్స్ మీటింగ్ పిలిచే విధంగా ఇక్కడ ప్లాన్ జరుగుతుందండి. ఇది మేనేజ్మెంట్ యొక్క గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఒక ఒంగోలులోనే కాదు త్రూఅవుట్ ద ఆర్గనైజేషన్ ఇలానే ఉంటుంది మన వర్క్. ఇవాళ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే అది ఒక ఒంగోలు జోన్లోనే కాదు త్రూఅవుట్ ద ఇండియా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇందులో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హ్యాపీ క్లబ్ ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అడాప్షన్ ప్రోగ్రామ్ అండి. సో ఈ సంవత్సరం మనకి ఎవ్రీ ఇయర్ నుంచి అడాప్షన్ ప్రోగ్రామ్ ఉంది. టీచర్స్ పేరెంట్స్ కాల్స్ చేస్తున్నారు, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారా లేదా, ఇన్ టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, ఇంటి దగ్గర చదువుతున్నారు లేదా, స్కూల్లో స్టూడెంట్స్ బిహేవియర్ ఎట్లా ఉంది, ఇంటి దగ్గర స్టూడెంట్స్ బిహేవియర్ ఎట్లా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్టడీస్ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ త్రూ ఫోన్ లాస్ట్ ఇయర్ వరకు అప్ టు ఆగస్ట్ వరకు కూడా మీకు కాల్స్ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేస్తూ పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి మేనేజ్మెంట్ ఓ డెసిషన్ తీసుకుంది. అందులో పాటుగానే ఇవాళ మనకి ఈ హ్యాపీ క్లబ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. జస్ట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇంటరాక్షన్ ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్ అబౌట్ ద అవర్ ఆర్గనైజేషన్. సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా అఫ్కోర్స్ కొంతమంది టైం లేక రాకపోయి ఉండొచ్చు, కొంతమంది టైంని క్రియేట్ చేసుకొని ఆ వీలు చూసుకొని వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి మేనేజ్మెంట్ తరఫున ఫస్ట్ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వండి. జస్ట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటరాక్షన్ అండి, ఇదేదో మేము స్పీచ్ ఇవ్వడానికి మీ ప్రోగ్రామ్ పెట్టింది కాదు, ఓకేనా. సో జస్ట్ ఇట్స్ యువర్ ఇంటరాక్షన్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్. సో మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది, కానీ మాకు కావాల్సింది మీ ఇంటరాక్షన్, ఓకేనా, మీ ఇన్వాల్వ్మెంట్ ఈ ప్రోగ్రాంలో. సో కాబట్టి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వండి, మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఇన్ కమింగ్ డేస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి. సో ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్లో అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని పక్కన పెట్టేస్తే
ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందని చెప్పడానికి రిజల్ట్ ఏంటి అని అంటే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి స్ట్రెంత్ ఎవరైతే ఉన్నారో అది పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఓకేనా, ఆ పార్టిసిపేషన్ కావచ్చు, దాన్ని బట్టి మనం చెప్పొచ్చండి. సో ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ కూడా టైం చూసుకొని లంచ్ టైంకి నియర్ బై వస్తున్నారు. అందుకే మీకు యాక్చువల్లీ 9:30 అనుకున్నాం, విచ్ ఇస్ 10:30 అయింది. ఓకేనా. సో సారీ ఫర్ ద డిలే మేడం గారి తరఫున. కొంచెం డిలే అయింది అని అనుకోవద్దండి. సో మేము ఎక్కువ మంది వస్తే ఇంకొంచెం అట్రాక్టివ్గా జరుగుతుంది ప్రోగ్రామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని కొంచెం డిలే అయింది. సో ఈ వాళ్ళ ప్రోగ్రాంలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ మనకి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ సెకండ్ మీటింగ్ ఉంటుంది ఇట్లానే. సో అప్పుడు మళ్ళీ మనం యాన్యువల్ మీటింగ్స్, యాన్యువల్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడ అకాడమిక్స్తో పాటుగా అడిషనల్గా ఈ అకాడమిక్ ఇయర్ ఇంకొక సరికొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసామండి, క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని. ఇది ఆల్రెడీ మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో సబ్జెక్ట్తో పాటు స్టూడెంట్స్కి మన నేను చిన్నప్పుడు చదివేటప్పుడు లేదు యాజ్ ఎ పేరెంట్గా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తెలుగులో శ్లోకాలు, అలానే పురాణ గాథలు, కథలు, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క థీమ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, అది మనకు లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సొసైటీలో మనం ఎడ్యుకేషన్తో పాటు ఇంకా మనం ఏం నేర్చుకుంటే ఒక గుడ్ పర్సన్గా సొసైటీలో ఉండొచ్చు, ఒక మంచి క్యారెక్టర్ని పెంపొందించుకోవచ్చు అనేటువంటి ఏ విధంగా స్టూడెంట్స్కి మనం చెప్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ అవుతుందండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. అన్నిటికంటే జోన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా మన బ్రాంచ్లోనే, ఇక్కడ మేడం గారి ద్వారా. సో అది బాగా జరుగుతుంది, స్టూడెంట్స్ కూడా బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అది లైఫ్ లాంగ్, ఇది 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ స్టూడెంట్స్ కాదండి, త్రూ అవుట్ ద లైఫ్ ఇది ఉపయోగపడుతుంది. సో అనే ఉద్దేశంతో మన చైర్పర్సన్ ఝాన్సీబాయి మేడం గారు ఈ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టిందారండి. క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇది ఈ ఒక్క ఇయరే కాదండి, మన దగ్గర స్టూడెంట్స్ అంటిల్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి వాళ్ళ లైఫ్ లాంగ్ ఎక్కడికి వెళ్ళినా, హైయర్ స్టడీస్కి వెళ్ళినా, లైఫ్లో సెటిల్ అయినా ఇంకొకరికి నలుగురికి చెప్పే విధంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దాన్ని యాజ్ ఏ పేరెంట్గా మీరు కూడా అబ్జర్వ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि
హరిణి శంకర అనే సాంగ్తో మన ముందుకు వస్తుంది. దాన్ని మనం చప్పట్లతో అభినందించి స్వాగతం పలుకుదాం. Welcome to all the parents here. Respected coordinators sir, high school coordinators sir, principal ma'am, and my beloved parents, and all the staff, dean and in charges, primary in charge and pre-primary in charge. There is a good coordination among you people. I appreciate your coordination from high school to primary. So this is the program Happy Club. It is a part of the new adoption program andi. సో ఆల్రెడీ మన హై స్కూల్ కోఆర్డినేటర్ సార్ చెప్పినట్టు కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ వల్ల పిల్లలకి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సో ఈ ఫిఫ్త్ మా న్యూ అడాప్షన్ ప్రోగ్రాంలో ఈ ఫిఫ్త్ పార్ట్ అనేది హ్యాపీ క్లబ్. దీనికి ముందు 4 cycles వీఆర్ కౌన్సిలింగ్ ద స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు, వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎలా గోల్స్ సెట్టింగ్ చేసుకోవాలి అనే పార్ట్ ఆఫ్ ది అడాప్షన్ ప్రోగ్రాంలో ఈ 4 cyclesలో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం. ఇదివరకు అడాప్షన్ టీచర్ అంటే పిల్లలకి గుర్తుండేది కాదు. ఇప్పుడు అడాప్షన్ టీచర్ ఏం చేస్తుంది, లైక్ ఒక మదర్ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఇలా ఉండాలి, భవిష్యత్తులో మీరు ఇలా చేయాలి, మీ బిహేవింగ్ ఇలా ఉండాలని ఎలా చెప్తారో ఇక్కడ అడాప్షన్ టీచరు ఆ 20 మంది కానివ్వండి, 15 మందిని కానివ్వండి,
వీక్లీ వన్స్ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి మీ పీర్లని అడిగితే కూడా చెప్తారు. సో అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ శ్రీ చైతన్య స్కూల్స్లోనే జరుగుతుంది. సో మేము మెయిన్లీ వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుపుతున్నాము. సో ఈ 5th ప్రోగ్రామ్ హ్యాపీ క్లబ్ అనేది మీతో ఇంటరాక్షన్ అవ్వటానికి there is a good relation among the students, parents and the management. దానికోసమే ఈ హ్యాపీ క్లబ్. మీ వ్యూస్ ఏదున్నా కూడా చక్కగా వచ్చి మాకు సలహాలు ఇవ్వండి, ఇంకా ఇలా చేస్తే బాగుండు అనే మీ ఒపీనియన్స్ కోసమే ఈ హ్యాపీ క్లబ్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ చెప్పినట్టు క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చిన్నప్పుడు కథలు నేర్చుకున్నాము, విన్నాము కాబట్టే మనకి ఈరోజు కొన్ని మోరల్స్ అనేవి ఉంటున్నాయి. బట్ కమింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్, ఒక పిల్లవాడు చూస్తే ఇప్పుడు నర్సరీ పుట్టినప్పటి నుంచి సెల్ ఇస్తున్నాము. వాళ్ళల్లో చాలా మందిలో ఇప్పుడు గ్రాడ్యువల్గా ఆర్టిజం డెవలప్ అవుతుంది సెల్ ద్వారా. ఆర్టిజం అంటే ఇంకేం లేదు, వాడి లోకంలో వాడు ఉంటాడు. సో ఇలాంటి మనం కూర్చోబెట్టి కథలు చెప్పడం కానీ ఈ కౌన్సిలింగ్ కోసమే ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుతున్నాము. సో ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే పిల్లలకి నీతి కథలు కానివ్వండి, జస్ట్ మోరల్ వాల్యూస్ ఇవ్వటం కానివ్వండి, సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం గురించి కానివ్వండి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ టైం తీసుకోవద్దు, మాకు మెయిన్ మీ వ్యూస్ కావాలి, మీ యొక్క ఉద్దేశము, మా ఈ కార్యక్రమం ఎలా ఉంది అనేది మీ ఉద్దేశం కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ ద డిగ్నిటరీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గివ్ ఏ వాల్యుబుల్. మీరు మీ చిల్డ్రన్ గురించి కానీ మా బ్రాంచ్ యొక్క అంటే మంచి చెడు రెండు షేర్ చేసుకోవాల్సిందిగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీలో ఎవరైనా సరే ముందుకు వచ్చి మేమేం చేస్తే బాగుంటుంది, మేము చేస్తున్నటువంటి వాటిల్లో చేంజెస్ ఏవైనా తీసుకురావాలా, మీ నుంచే రావాలండి. దయచేసి మేడం గారు ఫోన్ ఇస్తారు, మైక్ ఇస్తారు, ఆ మైక్ నుంచి మీ వ్యూస్ షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇంతమంది ఒక చోట చేరడం అనేటువంటిది జరగదు కాబట్టి ఇక్కడ మీ వ్యూస్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఈ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను, నిఖిల్ సాయి వాళ్ళ మదర్ని. నేను రీసెంట్గా ఒంగోలుకి రావడం, మా ఫ్యామిలీ ఇక్కడికి ఇయరే రావడం జరిగింది. మా పిల్లల్ని యూకేజీ నుంచి శ్రీ చైతన్యలోనే చదివిపిస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ స్టడీస్ బాగా నచ్చుతాయి. అండ్ వన్ మోర్, ఇక్కడ రోజు మా ఇల్లు ఇక్కడ ఎదురుగుండానే ఉంటుంది. ప్రేయర్లో ప్రతిరోజు సారు ఒక పద్యం వినిపించి దానికి అర్థం బాగా చెప్తారు. అది బాగా నచ్చుతుంది. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే పద్యాలంటే ఏంది, అసలు తెలుగు గురించి అంత అవగాహన లేకుండా ఉంటుంది. సారు పద్యం చెప్పడం, దాని గురించి భావం చెప్పడం, అది బాగా నచ్చుతుంది నాకు. అంటే పిల్లలకి పద్యాలంటే ఏంది అసలు పద్యం అంటే ఏంది అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. నాకు అది బాగా నచ్చుతుంది. ఇక్కడ స్టడీస్ కూడా బాగుంటాయి. అందుకనే నా పిల్లల్ని, మా పాప 10th అయింది పోయిన ఇయర్, ఇక్కడే 10th క్లాస్ చదివింది, గూడూరు బ్రాంచ్ శ్రీ చైతన్య. మా పాపకి మంచి మార్కులు వచ్చాయి. పిల్లలు కానీ బాగానే ఎడ్యుకేషన్ పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ బాగుంటుంది ఇక్కడ. అందుకనే నా పిల్లల్ని ఫస్ట్ నుంచి ఇక్కడే చదివిపిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 10th క్లాస్ హన్సిక వాళ్ళ మదర్ని 9th అమ్మాయి 9th క్లాస్ ఇక్కడ చదువుతుంది. లాస్ట్ ఇయర్ మా అబ్బాయి రఫీ కూడా ఇక్కడ చదివి మంచి మార్కులు పాస్ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ ఏదైనా నేను తెలియజేసుకుంటే ఏంటంటే, ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు, లో క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనం ఏది పెట్టినా, ఏది ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళతోటి టైప్ అయ్యి వాళ్ళని మనసులో ఉంచుకొని వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది. ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే నడవాలనేది నా కోరిక. ఫస్ట్ ఎందుకు వస్తున్నామంటే, మన ఊళ్ళో అన్ని స్కూల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ దాకా ఎందుకు నడిపిస్తున్నామంటే ఇంగ్లీష్ అని. ఆ ఇంగ్లీష్ ఎంతవరకు వస్తుంది ఏందనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అట్లానే పేరెంట్స్ కూడా కొన్ని సూచనలు యాజమాన్యానికి ఇస్తూ వాళ్ళకి సహకరించాలి. ఇప్పుడు అడాప్షన్ అనేది ఒకటి ఉంది కదా, అడాప్షన్ అనేది చాలా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. పేరెంట్స్ కూడా అడాప్టేషన్ని ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలి. మన పిల్లల గురించి
ఏం జరుగుతుంది కనీసం వీక్లీ వన్స్ అన్న అడాప్ట్ వాళ్ళు ఫోన్ చేయటం కాదు, మనం చేసి మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటే మన పిల్లోడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడేది ఫస్ట్ యాజమాన్యానికి కానీ టీచర్స్కి కానీ అందరికీ. దానివల్ల ఆ పిల్లవాడికి కానీ విద్యార్థికి కానీ స్కూల్లో చదవాలి, మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనే భావన వాళ్ళకు ఉంటుంది. అదంతా మనం కలిగించాలంటే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయినటువంటి సందేశాన్ని ఈ కార్యక్రమం ఉద్దేశించి సార్. ఓకే సార్. ముందుగా ప్రిన్సిపాల్ గారికి, తోటి ఉపాధ్యాయునికి, పేరెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. మన స్కూల్లో అన్ని యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, దాని గురించి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. నాదొక చిన్న కోరిక ఏంటంటే ఇప్పుడు క్లాస్లో అన్నీ మనం చెప్తానే ఉన్నాం, స్టూడెంట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు, 7:30 దాకా ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇక్కడి నుంచి వచ్చినా కూడా ఇంటి దగ్గర కూడా ఇంకా హోంవర్క్స్ రాస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ, వాళ్ళకి ప్రైవసీ ఎక్కడ? చిన్నప్పుడు మనము చదివాం, ఆడకుండా చదివాం, ఆనందంగా చదివాం. వాళ్ళు ఇంకా ఇళ్ళలోకి వచ్చి ఇంకా రాస్తా ఇంకా అలాడిపోతుంది. మనం ఒకటే సార్, మనం లెసన్ చెప్పినప్పుడు వారానికి ఒకసారి మనం ఏమి చెప్పామో ఒకసారి బోర్డు మీద ఏ ఒక్క పిల్లవాడినైనా పిలిపించి మనం అడగడిగితే వాళ్ళు అక్కడే ఎక్కడైతే క్లాసుల్లో ఖచ్చితంగా లెసన్ జరుగుతాయో అవి మొత్తం వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, బై హార్ట్ అవసరం లేదు. దయచేసి ఏమన్నా టీచర్స్ కానీ ఏమన్నా ఉంటే వర్క్స్ కొద్దిగా వాళ్ళు స్టూడెంట్సే కదా, వాళ్ళు 24 గంటలు ఇళ్ళకొచ్చి 10 గంటల దాకా రాస్తా ఉంటే ఇంకా వాళ్ళ ప్రైవసీ ఎక్కడ ఉంటారు మనకి. కాబట్టి ఏ గాడికి క్లాస్ రూమ్లో 7:30 దాకా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే క్లోజప్ చేస్తే వాళ్ళు ఇళ్ళకొచ్చినప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. లేదా ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లలు ఉన్నారు, అందరికీ స్పెట్స్ వస్తున్నాయి. మన కాలంలో స్పెట్స్ అనేవి ఏం లేవు, కానీ ఈ కాలంలో అందరికీ స్పెట్స్ ఉన్నాయి. దేనికి? ఒకటి ఈ సెల్ ఫోన్లు ఉండా, రెండోది ఎక్కువగా హార్డ్ వర్క్ ఉండా. వాళ్ళకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ శ్రమ ఉంటుంది సార్. అది కొద్దిగా ఆలోచించి వాళ్ళ కూడా కొద్దిగా ప్రైవసీ ఉంది. ఆల్రెడీ మేము ఇంప్రూవ్ చేస్తున్నాం, మీ పిల్లల్ని అడగండి. అంటే నైట్ అవర్స్ రిటర్న్ వర్క్ చేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ 4:35కి లేవాలి అనేటువంటిది మేము 6th to 10th ప్రతి స్టూడెంట్ కూడా చెప్తున్నాం. ప్రాక్టికల్గా చాలా క్లాసెస్లో చేస్తున్నారు, దానికి మాకు రెస్పాన్స్ కూడా వచ్చింది. తప్పకుండా మీరు చెప్పిన సజెషన్ తీసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి 100% మా సైడ్ నుంచి ఇంకా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మాట్లాడండి మేడం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా మధ్యాహ్నం అవుతుంది. నేను 6th క్లాస్ హఫ్సా సాలేహా, 3rd క్లాస్ హందా సార్, నా ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ నేను చెప్పే సజెషన్ అంటే పిల్లలకి ఎక్కువ ఏదన్నా హోంవర్క్ ఇస్తుంటే ఫస్ట్ టైం డైరీలో రిటర్న్ వర్క్ ఇస్తారు. ఇప్పుడు అన్ని ఇన్ఫినిటీ మెటా యాప్స్లో అందరూ ఇస్తున్నారు. ప్రతి పేరెంట్కి మొబైల్ ఎఫర్ట్ చేయడం కష్టం. పిల్లలు ఇంటికి రాగానే ఫోన్ అని చెప్పి ఫోన్లో చూపించమంటున్నారు. ఇప్పుడు ఫోన్ చూపిస్తుంటే పిల్లలకి సార్ గారు ఇందా చెప్పారు కదా, ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎఫర్ట్ చేసే ప్రాబ్లం ఉండదు. అది కొంచెం గమనిస్తే బాగుండేది. ఎక్కువ రిటర్న్ అంటే బుక్స్లోనే ఉంటే బాగుండేది. ఫోన్స్ అంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ఇంట్లో వేరే పని చేసుకుంటారు పేరెంట్స్. వాళ్ళు ఫోన్ నుంచి కొంచెం స్వైప్ చేస్తే హ్యాండ్ ఫోన్ కదా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వేరే చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి మేము చదివించేది ఏంటంటే స్టడీ పరంగా చదివించాలి. ఫోన్లు ఇచ్చి అవి ఇవి చేయడం అంటే అది వీళ్ళ జనరేషన్కి మంచిది కాదు. మనం పెంచే పర్వరిష్ అంటారు కదా, దానికి కూడా కరెక్ట్ కాదు. సో దీని గురించి కొంచెం ఆలోచిస్తే బాగుండేది. అంత వర్క్ మెటా ఎస్ఎస్సి వద్దు, ఓన్లీ రిటర్న్ అయితే బెస్ట్ అది పిల్లలకి ఐ సైడ్ నుంచి ప్రతి దానికి ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. బట్ ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే పిల్లల పర్స్పెక్టివ్లో ఆలోచించారో మేము కూడా పేరెంట్ పర్స్పెక్టివ్లో ఇలాగే ఆలోచించాం. కాకపోతే కొంతమంది పేరెంట్స్ వర్క్లో పడిపోయి మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నేనే ఉన్నానండి, మా బాబుకి నేను వర్క్లో ఉండి చూసుకోరా మొబైల్ చూస్తూ అంటాను. వాడు ఏం చేస్తాడు, కోకో మెలనో యూట్యూబో లేకపోతే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తాడు. ఇన్స్టెడ్ వాటి బదులుగా ఇన్ఫినిటీ మెటా ఇవ్వండి. ఇన్ఫినిటీ మెటా గివ్స్ యువర్ కిడ్ మోర్ నాలెడ్జ్. అందుకోసం మాత్రమే మెటా యాప్ పెట్టాం.
అంతేకాని మీరు మెటా యాప్ యూజ్ చేయమన్నప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారనేది నేను ఒప్పుకోను మేడం. ఎందుకంటే మీరు అంతా మొబైల్ ఇస్తున్నారు పిల్లలకి, వాళ్ళు మీ గైడెన్స్ లేకుండా, మీ ఇన్స్ట్రక్షన్ లేకుండా యూట్యూబ్ ఓపెన్ చేసేస్తున్నారు, షార్ట్స్ తీస్తున్నారు, ఏమంటే అవి చూస్తున్నారు. ఇన్స్టెడ్ మీరు వాడికి ఒక వర్క్ అసైన్ చేసి కూర్చోబెట్టండి. మనకి మెటాలో అసైన్మెంట్స్ వస్తున్నాయి, హోంవర్క్స్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. వీడియో సౌండ్ ఆన్ చేసుకొని వినమని చెప్పండి. పిల్లాడు ఏం చూస్తున్నాడో మీకు అర్థమవుతుంది. మేము ఏం చెప్తున్నామో మెటా యాప్లో వీడియోస్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు వినిపిస్తుంది. సో దట్ యూ కెన్ యాక్సెస్. ఓకేనా? మెటా యాప్ అనేది యూస్ఫుల్ మేడం. ఇప్పుడు గర్ల్ చిల్డ్రనే ఉంటారు, ఒక 10-15 డేస్ రాని సిచ్యుయేషన్స్ వస్తాయి. 10-15 డేస్ క్లాసెస్ మిస్ అవుతారు కదండి. అలాంటి టైంలో మెటా యాప్ మీకు యూజ్ అవుతుంది. స్కూల్లో ఏం జరుగుతుందో షెడ్యూల్ మెటా యాప్లో కూడా అదే అప్డేట్ చేస్తాం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ చైతన్య యాజమాన్యానికి ఈ విధంగా ప్రిన్సిపల్ మేడం గారు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఈ అట్మాస్ఫియర్ కానీ కాన్వర్జేషన్ అంతా చాలా బాగుంది మేడం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రేయర్లో ప్రేయర్లో మీరు స్ట్రెస్ ఓరియంటేషన్, ఇందాక ఆటిజం అది అని చెప్పారు. ఆటిజం అనేది 18 months లోపు వచ్చేది. బట్ ఆటిజం పిల్లలు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆటిజం వేరు. స్ట్రెస్ ఓరియంటేషన్ ఇప్పటి వరకు పేరెంట్స్ అందరు చెప్పిన వాళ్ళు కూడా ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది స్కూల్ లెవెల్ అనేది. దీనికి రెమెడీగా మీరు ప్రేయర్ టైంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు యోగా అంటారు, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. రెండోది మెటా యాప్ అనేది అన్ని కామనే కాబట్టి దాన్ని పేరెంట్స్ కొంతమంది ఎటికెట్ ఉంది, లేదంటే ఫోన్ ఇబ్బంది ఉండి వాళ్ళు చెప్పుండొచ్చు. సో ఎక్కువ రిటర్న్ వర్క్ అనేది ఉంటూ ఉంది. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే వీక్లో 1 time అన్నా మీరు గేమ్, ఎనీ క్లాస్ పిల్లలకి ఫిజికల్ యాక్టివేషన్ అనేది చాలా తక్కువ ఉంది. సో వాళ్ళు ఆడగలిగిన గేమ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ గ్రౌండ్ లేకపోయినా నియరెస్ట్ ఏదో ఒక గేమ్ను తీసుకెళ్ళి 3 days ఒకసారి కానీ గేమ్ ఆడిస్తే చాలా మంచిదని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా పిల్లలతోటి టీచర్స్ మంచి ఇంట్రాక్షన్ ఉంది. ఇంకొంచెం ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళతోటి వాళ్ళ యొక్క గోల్ అచీవ్మెంట్ చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. అది 5th class నుంచి 8th class లోపే గోల్ అచీవ్మెంట్ అనేది మీరు టీచర్సే వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి. పేరెంట్స్ ఏంటి కష్టపడి పోలం వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ మీరు ఏం చదవాలని బడికి పంపించగలుగుతారు, కానీ వాళ్ళు 8th, 9th గోల్ అచీవ్ అయినప్పుడు దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలరు. గుడ్ టీచర్స్ అండ్ చైతన్య స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ మేడానికి పర్టికులర్గా అంటే ఈ క్రియేటివిటీ అంతా కూడా చక్కగా తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ సపోర్టింగ్ ఇలాగ ఉంటూ భవిష్యత్తులో భావి తరానికి ఈ స్కూల్ నుంచి మంచి డాక్టర్స్, మంచి కలెక్టర్స్ రావాలి. మీ స్కూల్కి, పేరెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చిన ఉండాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తర్వాత టీచర్ గారే కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంది. రెస్పాన్సిబిలిటీగా చేయండి. పేరెంట్స్ అందరూ మీకు సపోర్టింగ్ ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది సార్. గత 20 డేస్గా మన క్యాంపస్లో మనం ఒక 5 parameters అడాప్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా 4 బట్ పేరెంట్స్ అందరితో 1-to-1 ఇంటరాక్షన్లో నేను మాట్లాడినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్ కాదండి, 1-to-1 నా రూమ్కి వచ్చి మాట్లాడినప్పుడు పేరెంట్ రిక్వెస్ట్ మీద 5th parameterని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ స్పోకెన్, వీఆర్ అడాప్టింగ్ ఇన్ ద క్యాంపస్. Second one, reading and writing skills, which we are implementing from past 20 days. Calligraphy ఇంప్రూవ్ చేస్తున్నాం పిల్లలకి. ఎక్కడైతే ఒకేసారి వచ్చేవి కాదండి, ఇది గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ 4th one, బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్. పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉన్నారు నాకు దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత, మేడం మా పిల్లల్ని కిరాణా షాప్కి పంపించినప్పుడు వాళ్ళకి సరుకులు పట్టి రాయమంటే రాయడం రావట్లేదండి, చిన్న నోట్ లెక్క చెప్తుంటే చేయడం రావట్లేదండి అని. అందుకే బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పెట్టాం. ఆన్ పేరెంట్ రిక్వెస్ట్ 5th parameter వీ హ్యావ్ చూజన్ ఈస్ క్యారెక్టర్ ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్. మేడం ఇంటికి వచ్చి మాట వినట్లేదు, ఫోన్ పట్టేసుకుంటున్నారు, పేరెంట్ మాట వినట్లేదు, టీచర్స్గా మీ మాట వింటున్నారు తప్ప మా మాట వినట్లా, మీరు చెప్పండి మేడం అంటుంటే దానికోసమై 5th parameter తీసుకొని మోరల్ స్టోరీస్ అండ్ మోటివేషన్, విలువ, విద్య అనేది విలువలతో కూడిందై ఉంటే వాళ్ళ భవిష్యత్తే బాగుంటుందని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ 5 or 6 days మనకి సెంట్రల్ ఆఫీస్ నుంచి CBP అనే నేమ్తో సేమ్ అదే మైక్రో షెడ్యూల్ కూడా వచ్చేసింది. క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. సో ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మోరల్ స్టోరీస్. ఇంతే
కాకుండా మనకి స్టార్టింగ్ నుంచి ఈ అకాడమిక్ అడాప్షన్ స్టార్ట్ అయింది, అడాప్షన్ ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ మీకు 15 డేస్కి ఒకసారి ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దగ్గర నుంచి కానీ కాల్స్ వచ్చేవి రిగార్డింగ్ ఎలా చదువుతున్నారు మేడం, ఏంటి మేడం, ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, ఇలా నార్మల్ కాల్లో వచ్చేవి. కానీ మనకి ఈసారి అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా క్లాసిఫై అయింది, ఇంప్రొవైజ్డ్ అయింది. ఫస్ట్ వన్ గోల్ సెట్టింగ్. పిల్లలకి ఏం అవ్వాలి అని అనుకుంటున్నారు అనేది టీచర్స్ తెలియజేయడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా తీసుకొని ఏ దిశగా వాళ్ళు వెళ్తే బాగుంటుందో ఆ దిశని వీళ్ళు చెప్పారు కూడా. సెకండ్ వన్ వాళ్ళ లోపల ఇప్పుడు అందరూ కూడా నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని అనుకోరు. కొంతమంది డ్రాయింగ్ బాగా వేస్తారు, కొంతమంది పెయింటింగ్ బాగా వేస్తారు, కొంతమంది క్యాలిగ్రఫీ నీట్గా రాస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది బాగా సింగ్ చేస్తారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్స్ అన్నిటినీ సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ వన్ గోల్ సెట్టింగ్ అండి, సెకండ్ వన్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ హిడెన్ టాలెంట్స్. మీ పిల్లలందరికీ ప్రోగ్రామ్స్ జరిగాయండి. టాలెంట్ హంట్ అనే నేమ్తో ఈ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్ బిఫోర్ దసరా ఇది జరిగింది. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. మీ పిల్లలకి స్ట్రెంగ్త్ ఏంటి, మీ పిల్లలకి వీక్నెస్ ఏంటి అంటే మీ పిల్లలందరూ చెప్పారు మై మమ్మీ ఈజ్ మై స్ట్రెంగ్త్, మై డాడీ ఈజ్ మై వీక్నెస్ అని. స్ట్రెంగ్త్ వీక్నెస్ ఎప్పుడు పర్సన్స్ ఉండకూడదమ్మా, మన లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని అదే విధంగా తీసుకెళ్ళాం. ఫోర్త్ వన్ వచ్చేవరకు మనకి అకాడమిక్ రిజల్ట్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్గా ఏ విధంగా ఉన్నారు అంటే హాఫ్ ఆఫ్ ద సెమ్ అయిపోయింది కదా, ఏంటి ఎలా ఉన్నారు, హాఫ్ ఆఫ్ ద అకాడమిక్ అయిపోయేసరికి మీ పెర్ఫార్మెన్స్ ఏంటి అనే విధంగా జరిగింది. ఫిఫ్త్ వన్ ఈ హ్యాపీ క్లబ్. ఈ హ్యాపీ క్లబ్ ఈ 4 పారామీటర్స్ మీ పిల్లలు మీతో వచ్చేటప్పటికి చెప్తున్నారా ఇంట్లో? ఒక్కసారి పిల్లలు ఇంటికి వచ్చాక అడగండి, ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో, ఈరోజు మీ టీచర్ ఏం చెప్పారు, ఏం చెప్పారో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో. ఇక్కడ అన్వాంటెడ్ విషయాలు మీరు అడగకపోయినా చెప్తారు, కానీ ఇలాంటివి మాత్రం మీరు అడిగితేనే చెప్తారు. సో దయచేసి ఇంటికి వచ్చాక ఒక్కసారి అడగండి. అందులో ఉన్నటువంటి 5th పారామీటరే ఈ మన హ్యాపీ క్లబ్. ఈ హ్యాపీ క్లబ్లో మీరు ఇవ్వాలి మాకు సజెషన్స్, ఓకేనా? సో సార్ మీరు ఏదైతే చెప్పారో గోల్ సెట్ చేయమని చెప్పి అవి ఆల్రెడీ ఫస్ట్లోనే చేశాము, బట్ ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. ఎనీ సజెషన్స్? ఓకే మేడం, నా పేరు ఫణిరాజ్ మేడం. నేను ఇక్కడ 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న ఇద్దరు కిడ్స్ ఉన్నారు, ఆర్విఎన్ సిద్ధార్థ అండ్ ఆర్ హర్షవర్ధన్ రావు. బేసిక్గా నేను కూడా ఒక టీచర్నే, టీచర్ సఫరింగ్స్ తెలుసు నాకు. ఇది ఒక మినీ సొసైటీ ఇది ఒక టౌన్ ఎలా డీల్ చేయాలో అంత కష్టంగా ఉంటుంది. ఒక స్కూల్ని డీల్ చేయాలంటే రకరకాల పిల్లలు ఉంటారు, రకరకాల యాంబిషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటినీ డీల్ చేయడం అంత ఈజీ కాదు, ఐ నో ఇట్. అయితే నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే మేడం, లేట్ కమర్స్ని బయట నుంచో పెట్టకండి మేడం. దే ఆర్ అంటే వాళ్ళు చిన్న చిన్న మనసులు కదండి, అవి చెప్పలేరు వాళ్ళు, వాళ్ళకంత అవేర్నెస్ ఉండదు, ఇన్సల్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. లోపలే ఎక్కడైనా ఒక ఏర్పాటు చేయండి, సపరేట్గా నుంచో పెట్టండి. బయట ఉంటే వాళ్ళకి డీవియేషన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వెహికల్ తగిలినా కానీ అది మనకి బ్యాడ్ వస్తుంది కనుక లోపలే ఉంచండి, గేట్ లోపలే. తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మీరు పర్సనల్గా సజెస్ట్ చేయండి. అంటే బిహేవియర్ ప్రాబ్లం అది కూడా, అంటే లేట్ కమింగ్ అనేది. సో వాళ్ళు ఎలా అచీవ్ చేయాలి, దాన్ని ఎలా గెలవాలి అనేది కూడా వాళ్ళకి చూపించండి. పనిష్మెంట్ ఈజ్ నాట్ ద వే, గిఫ్టింగ్ ఇస్ ద వే, అడ్వైజింగ్ ఇస్ ద వే. సో మీరు బాగా అర్లీగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి, డైలీ అర్లీగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి. ఆ గిఫ్ట్ కోసం అందరూ త్వరగా వస్తారు. సో దిస్ ఇస్ ద టెక్నిక్ నేను అనుకుంటున్నది. అట్లాగే పనిష్మెంట్ అనేది దేనికి పనికిరాదు. సో దానికన్నా గిఫ్టింగ్ అనేది బాగా పనిచేస్తుంది. మనం ఒక ఇన్సెంటివ్గా ఇచ్చామనుకోండి, మిగతా వాళ్ళకి కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో గుడ్ బిహేవియర్ ఉన్న పిల్లల్ని అందరి ముందు ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వండి. మిగతా పిల్లలకు కూడా ఒక స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. తర్వాత తెలుగు విషయంలో బాగా డెవలప్ అవ్వాలి. మనం తెలుగుని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే మన ఇంటి పేరును కూడా తీసేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే. మన క్యాస్ట్ మనం తీసుకోవట్లేదు కదా, మన భాషను ఎందుకు అంత చులకం చేసుకుంటున్నాం. తెలుగు భాష చాలా చాలా ముఖ్యం. ఇంత తెలుగుగా ఉన్నారంటే నాగాల్యాండ్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమే నాగాల్యాండ్. మరి నాగాల్యాండ్ నుంచి ఎవరు రాలేదు, పెద్ద పెద్ద తెలుగు వాళ్ళు. ఒక సుందర్ పిచ్చై రాలేదు, లేకపోతే మన సత్య నాదెల్ల రాలేదు. తెలుగుకి చాలా పవర్ ఉంది, అది మన దగ్గర ఉండబట్టి దాని వాల్యూ తెలియట్లా.
పద్యాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, పొడుపు కథలు ఉన్నాయి. ఇది పిల్లలకి రావాలి, లేకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు తెలుగు వాళ్ళే కాదు, ఇక్కడ వాళ్ళ ఐడెంటిటీనే కోల్పోతారు. హూ ఆర్ యూ? నువ్వు బయటకు వెళ్తే నువ్వు ఎవరు అని అడుగుతారు. నేను తెలుగు వాళ్ళని గర్వంగా చెప్పుకోవాలి, కానీ తెలుగు మాట్లాడితే సిగ్గుగా ఫీల్ అవ్వకూడదు. మన ఇంటి పేరు లాంటిది అది. మన భాషని అందరిదని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. అందరిదని రోడ్డుని నిర్లక్ష్యం చేసినట్టుగా భాష నిర్లక్ష్యం చేయకూడదు. తెలుగు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. తెలుగు వస్తే అన్నీ వస్తాయి, తెలుగు రాకపోతే ఏదీ రాదు. వాడికి తెలుగే రాదంటే ఇంకా ఏమీ రాదని అర్థం. ఒక పుల్కా అమ్మే అతను, నేను ఇది రియల్ లైఫ్లో నేను చూసిన ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి కొనుక్కుంది, ఒక 3 ప్లేట్లు కొనుక్కుంది, 3 పుల్కాలు తీసుకుంది. అప్పట్లో 6 రూపీస్ ఒక పుల్కా వచ్చి, 3 6 18. ఆయన అమ్మాయి అడిగింది, ఎంత అంకుల్ అండి? మా 18 రూపాయలు అన్నాడు. 18 రూపాయలు అంటే ఏంటి అంకుల్ అండి? వాళ్ళ అమ్మ చాలా గర్వంగా, మా అమ్మాయికి తెలుగు రాదండి. నేను చూసాను నేరుగా. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, పుల్కాలు అమ్మే అతను 18 రూపీస్ అమ్మా అన్నాడు. అంటే వాడు బెటర్ ఈ అమ్మాయి కన్నా. ఈ నో 2 లాంగ్వేజెస్. పుల్కాలు అమ్మేవాడు బెస్ట్ కదా ఈ అమ్మాయి కన్నా. తెలుగు రాకపోతే ఎట్లా? మనం ఎంత ఈత నేర్చుకున్నా చేప పిల్లతో పోటీ పడలేం. సో మీరు అది అభిజాత్యంగా వచ్చినవి. ఇంగ్లీష్ వాళ్ళ ఎల్కేజీ స్టూడెంట్ తోటి ఇక్కడ పిహెచ్డి చేసిన ఇంగ్లీష్ లెక్చరర్ పోటీ పడలేడు, అది కన్ఫర్మ్. అక్కడ ఎల్కేజీ ఇంగ్లీష్ అమ్మాయి ఇతను ఓడిస్తుంది వాళ్ళ భాషలో, ఎందుకంటే తను చేప పిల్ల, పుట్టుకతో వచ్చిన ఈతది. మనం కష్టపడి ఎంత గజీతగాలమైన వాళ్ళని మనం ఓడించలేం. సో ఇంగ్లీష్తో మనం పోటీ పడలేం. మన తెలుగులో వాడు ఇప్పుడు మనం అరిస అన్నట్టు ఇంగ్లీష్ వాడు అరిస అని అనలేడు, ఆరీషా అంటాడు. మన పేర్లు కూడా వాడు సరిగ్గా పలకలేడు. సుబ్బారావు అని అనలేడు, సుబ్బారావు అని అంటాడు. సో మన భాషకి ఆ ప్రొనౌన్సియేషన్ వాడికి రాదు. మనల్ని మన ఆస్తులు మన మీద కూలదోసుకోవటం, మన ఇల్లు మనం పాటు చేసుకోలేం కదా, పక్కిల్లు అందంగా ఉందని. సో మన భాషను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. పొడుపు కథలు సామెతలు బాగా నేర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయండి. సో పద్యాలతో సహా ఈ రెండింటిని కూడా నేర్పించండి. తర్వాత ఈ లేట్ కమర్స్ని కొంచెం లోపల రెస్పెక్టివ్గా కొంచెం ఉంచండి. అదొకటే మేడం నా సజెషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, స్టాఫ్ ఈజ్ వెరీ గుడ్, ప్రిన్సిపల్ మేడం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్. మేము హ్యాపీగానే ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన దాంట్లోనే చాలా బాగుంది. మేము కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతిరోజు తెలుగు స్టాఫ్ ఇక్కడ వాళ్ళ పద్యాలు చెప్తూ, దానికి భావాలు చెప్తూ, అలాగే ఉండమని చెప్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. డెఫినెట్గా తెలుగు మీద వర్కౌట్ చేస్తాం సార్, డెఫినెట్గా వర్క్ చేస్తాం. బట్ పిల్లలకి ముందుకెళ్ళే కొద్దీ వాళ్ళకి జాబ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి యాజ్ ఎ కమ్యూనికేషన్, యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కమ్యూనికేషన్ బేసిస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ స్పోకెన్. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ మోర్ సజెషన్స్ మేడం? హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు మేడం, 4th క్లాస్ 6th క్లాసు. 4 years 5 years నుంచి ఇక్కడే చదివిస్తున్నాం మేడం. నాకు వచ్చేసి స్టడీ ఇయర్ మారేకుంది, స్టడీ పెరగాలి కానీ స్టడీ తగ్గిపోతుంది మేడం పిల్లలకి. మెయిన్ బిహేవియర్ కూడా చాలా చేంజ్ రావాలి. నెక్స్ట్ ఇప్పుడు 7:30 బాబు సి బ్యాచ్, 7:30 వరకు ఇక్కడే ఉండి ఏం చెప్తున్నారు నాన్న అని అడగాలన్నా టైం అనేది, అంటే మాది షాప్ మేడం, ఇంకా తనతో అంటే వాళ్ళతో నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను మేడం. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళకి అనేది అర్థం కావట్లేదు. మెయిన్ మీరు టీచర్స్ అనేది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఎలా ఉండాలి ఏంటి అంటే వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళని తను చూడు నాన్న ఎట్లా చదువుతున్నాడు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, తనకి నీకు క్లాస్లో ఒకే టీచర్ కదా, నీకెందుకు రావట్లేదు అంటే ఇన్స్పైర్ చేస్తే కొంచెం పిల్లలు క్యారెక్టర్ అనేది బాగుంటుందని నా ఒపీనియన్ మేడం. నెక్స్ట్ మెగా యాప్ గురించి ఇందాక చెప్పారు కదా మేడం, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకేసారి మనంటే కుదరదు. వాళ్ళనేది నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు ఇవ్వమ్మా అంటే అట్లా పిల్లలు వినట్లేదు. మెయిన్ చిన్నపిల్లలు గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ మనం వీడియోస్ పెట్టిస్తాము, నెక్స్ట్ మనం ఏదైనా వర్క్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు యూట్యూబ్
ఏదో చూస్తున్నారు గేమ్స్ అని. అది కూడా మేడం మెటా యాప్లో మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి, యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైతే వీడియోస్ వింటున్నాం మేము అని చెప్తారో స్టూడెంట్ స్విచ్ ఓవర్ యూట్యూబ్కి, మెటా యాప్కి కన్ఫైన్ అవుతారు. వింటున్నాం మేము ఏంటి ఒక 1 or 2 times అలర్ట్ ఇవ్వండి. ఇది నేను ట్రై చేసే చెప్తున్నాను మేడం నా కిడ్ మీద. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఈవెన్ నేను కూడా, మీరు షాప్లో బిజీగా ఉన్నారు, నేను స్కూల్లో బిజీగా ఉన్నాను, నేను అసలు మా కిడ్తో మాట్లాడటమే మానేశాను. చిరాకు వస్తుంది మాట్లాడుతుంటే, ఎందుకంటే నేను టైర్డ్ అయిపోతున్నా. ఇంటికి వెళ్ళాక వాడు ఏదైనా చెప్తుంటే విసుక్కుంటున్నా, ఏం లేదు సరేలే ఇలాగే చెప్తున్నా. దెన్ ఐ స్టార్టెడ్ టు సీ హిస్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది మేడం. పిల్లలతో ఎంతమంది ఉన్నా, టీచర్స్ ఎంత చెప్పినా, పేరెంట్స్ ఇంట్లో దగ్గర తీసుకొని ఒక్క ½ an hour టైం స్పెండ్ చేయకపోతే ఇక్కడ నేను చేసిన రోజు ప్రయత్నం వేస్టే. ఒక్క ½ an hour అడగండి, ఒక్క ½ an hour టైం చూసుకోండి మేడం. పిల్లలు కష్టపడినా పిల్లల కోసమే ఒక్క ½ an hour డైలీ కాకపోయినా 2 days ఒక్కసారైనా ఏం జరుగుతుంది నాన్న స్కూల్లో అని అడిగితే వాళ్ళు చెప్తారు. సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ స్టడీస్ కూడా పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు, కొంచెం చదవని పిల్లలు ఉంటారు. అలా 4 members 5 membersని గ్రూప్ స్టడీ లాగా చేసి అట్లా కూడా ఏమన్నా మేడం తప్పకుండా. ఆల్రెడీ రీసెంట్గా మనం ఇక్కడ హై స్కూల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాము. మొన్న సాటర్డే డిబేట్ కండక్ట్ చేసాం పిల్లలకి. అలాగే నెక్స్ట్ సాటర్డే వచ్చేసరికి కొంతమంది డిబేట్ పాల్గొలేదు మేడం. అట్లా అంటే వాళ్ళు పాల్గొనని వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసి డెఫినెట్గా మేడం, డెఫినెట్గా ఇప్పుడు అదొక్కటే కాదు అనేది పోవాలి మేడం. మెయిన్ వాళ్ళలో నలుగురిలో మాట్లాడాలి. ఆ షై పోగొట్టడానికి ఎవ్రీ సాటర్డే ఒక ఇనిషియేటివ్తో వస్తున్నాం మేడం. ఈ సాటర్డే అంటే ఫీల్డ్ ట్రిప్ ఉంది, లాస్ట్ సాటర్డే డిబేట్ అయింది. నెక్స్ట్ సాటర్డే వీఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్. ఐ మీన్ జస్ట్ మినిట్ ప్రోగ్రామ్ కానివచ్చు. వాళ్ళు ఏదో ఒక టాపిక్ మీద ఒక 1 minute మాట్లాడేలాగా, స్టేజ్ ఫిగర్ పోగొట్టడానికి మాత్రమే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా అందుకే తీసుకున్నాం మేడం. డెఫినెట్గా ఈ గ్రూప్ స్టడీస్ అనేది కూడా డెఫినెట్గా టీచర్స్తో చెప్పి నేను ఒకసారి ఇంప్లిమెంట్ చేపిస్తాను మేడం. ఓకేనా? నెక్స్ట్ సార్ అన్నట్టు తెలుగు నిజంగా అసలు 5th వరకు బాగానే ఉన్నాడు మేడం మా బాబు. ఇప్పుడు 6th నుంచి తెలుగు మాట్లాడాలన్నా రాయాలన్నా భయపడుతున్నాడు, క్వశ్చన్స్కి భయపడుతున్నాడు. మమ్మీ ఇంత పెద్ద క్వశ్చన్ నాకు భయం వేస్తుంది అని. ముందు అసలు అది చదవాలన్నా, అసలు ఆ బుక్ ఓపెన్ చేయాలన్నా తనకు అదేదో భయంగా ఉంది. కొంచెం ఆ ఫియర్నెస్ కూడా చూడండి మేడం. చెప్తాను మేడం. జనరల్గా 5th to 6th ప్రమోట్ అయిన వాళ్ళకి ఫియర్ ఉంటుంది మేడం. వాళ్ళు ఈ ఇయర్ మొత్తం కూడా ఇయర్ ఎండింగ్లోనే సెట్ అవుతారు. ఎందుకంటే అక్కడంతా లేడీస్ స్టాఫ్కి అలవాటు పడి ఉంటారు, ఇక్కడ మొత్తం జెంట్స్ ఫ్యాకల్టీ వస్తారు. అక్కడ సబ్జెక్ట్స్ 6 ఉంటాయి, ఇక్కడ 11 ఉంటాయి. సో ఈ స్ప్లిట్టింగ్తో స్టూడెంట్కి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. మీ బాబే కాదు, ఎవరైనా టెక్నో కరికులం అయినా సిబ్యాచ్ కరికులం అయినా ఎక్కడైనా కానివ్వండి, 5th to 6th వస్తే కొంచెం ఫియర్నెస్ ఉంటుంది. అది పోగొట్టడానికి మేము వాళ్ళ వయసుకి దిగి లెసన్స్ చెప్తూ ఉంటాం. 6th class బైవీక్లీ టెస్ట్ జరుగుతున్నాయి మేడం. ఫస్ట్ నుంచి ఇప్పుడు 6th టెస్ట్కి చాలా మార్క్స్ తగ్గినాయి మేడం బాబుకి. ఒకసారి మాట్లాడతాను మేడం, మీరు ఒకసారి మాట్లాడి తను ఎక్కడ లాగింగ్ ఉన్నాడో చూసుకొని ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసిన ముందు ఎలా రాస్తావు నాన్న అని అంటే తను నాకు పంచుకోలేకపోతున్నాడు. మెయిన్ చెప్పట్లేదు. మీరు అడగాలి మేడం. నేను అడుగుతున్నాను మేడం. అంటే అంటే మేడం ఇప్పుడు టీచర్తో మాట్లాడాలి, ఏదో ఒక పేరెంట్తో మాట్లాడాలి మేడం. మీరు మీ అబ్బాయి వచ్చాక మీరు దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడాను, అంతేకాని కళ్ళ భయం పెట్టేసి ఏం చేస్తున్నావు అంటే వాడు ఏం చెప్పడు. నేను అసలు భయం పెట్టదు మేడం, నేను దాదాపు ప్రేమగానే మాట్లాడతాను. అదొకసారి చూస్తాను. నేను డెఫినెట్గా స్టూడెంట్తో పిలిచి ఒకసారి మాట్లాడతాను మేడం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాస్ మా పాప ఈడే ఇక్కడ జాయిన్ అయింది శ్రీ చైతన్య బ్యాచ్లో. నాకు వచ్చేసి నేను ఎవ్రీ మంత్ 1 time స్కూల్ విజిట్ చేస్తాను. ప్రిన్సిపల్ మేడం మీతో 2 సార్లు మాట్లాడాను, క్లాస్ టీచర్తో మాట్లాడుతుంటాను. ఈ ఎడక్షన్ కాల్ ఏదైతే ఉందో సార్ 15 days ఒకసారి చేస్తారు. నేను వీక్లీ వన్స్ సార్ కాల్ చేసి మాట్లాడతాను. అలాగే ఏ పేరెంట్ దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను ఒకసారి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏదైతే కొందరు పేరెంట్స్ అంటున్నారు ఇన్ఫినిటీ మేటా వల్ల, మా పాపకి నేను ఫోన్ ఇచ్చేసి ఇన్ఫినిటీ మేటా వీడియో చూసుకోమ్మా అని చెప్తాను. ఆఫ్టర్ 15 minutes పొద్దుగూకులు నువ్వు వీడియో ఏం చేస్తాం, మనం ఒక్కసారి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో క్విజ్ లాగా చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఒక 10 minutes అది చూశాక తనకి బోర్ కొట్టేసి వేరే మార్చేస్తుంది, యూట్యూబ్ పెట్టేస్తుంది. అప్పుడు వెళ్ళి ఫోన్ తీసుకొని ఇవి నీకు వచ్చినవి 1st class పిల్లలు చేసే ఒక్కసారి ఇవి క్విజ్ చూడు,
నీకు ఎన్ని వస్తాయో మీ సార్కి నేను చెప్తాను, నువ్వు బాగా చదువుతున్నావు అని చెప్పి అట్లా తను ఎంకరేజ్ చేస్తే అది క్విజ్ ఆడుతుంది. వాళ్ళకి ఏంటంటే మా పాపకి బేసికల్లీ అందరికంటే ఫస్ట్ నేనే ఉండాలి అన్న ఇది ఉంది. దాంట్లో నేను చెప్తాను, నీకు 8 మార్క్స్కి ఎక్కువ వచ్చినాయి అంటే నువ్వు స్కూల్లో నేను ఏ సార్ని అడగను, నీకు వచ్చేసినట్టే అన్నీ, నువ్వే ఫస్ట్, మార్క్స్తో సంబంధం లేదు అని. తనప్పుడు అవి చూసి ఆ యాక్టివిటీ ఏవైతే క్విజ్లాగా ఉన్నాయో, ఈవెన్ మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ అన్నీ చేస్తుంది. అలాగే దాంట్లో ఇంకొకటి యాక్టివిటీ కూడా ఉంది, ఏదైతే బొమ్మలు అలా ఎలా గీయాలి అనేది కూడా ప్రతి సండే ఒక ½ అవర్ దాంట్లో చూసి ఆ బొమ్మలు గీయడానికి ట్రై చేస్తుంది. అవి తెచ్చి మా ఇంట్లోనే ఇంకో చిన్న బాబు ఉన్నాడు, తన్ని చూసి ఆ బాబు కూడా ఫోన్ పక్కనేసి అయ్యే నేను అక్కతో పాటు గీస్తాను అంటారు. అలా ఏదైతే మనం ఇచ్చి పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు. ఈ ఇంటి మ్యాటర్ లేనప్పుడు మనమే ఫోన్ ఇచ్చి నాకు వర్క్ ఉంది నువ్వు యూట్యూబ్ చూసుకోమ్మా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని. వాళ్ళు ఏం చూస్తున్నారని కాదు, విసుగు రాకుండా ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలనేది మనం చూసుకోవాలి. అలాగే ఈ స్కూలు ఈ బ్రాంచ్ గురించి నాకు తెలిసినంత వరకు ఈ 5-6 మంత్స్లో నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో అది చెప్తాను. నేను పర్సనల్గా ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడైనా పేరెంట్స్ మీటింగ్ అంటే క్లాస్ టీచర్తో వెళ్ళి మాట్లాడతారు, మన పాప గురించి మాత్రమే మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడినప్పుడు మీ ప్రాబ్లం చెప్పండి, స్కూల్ వైజ్ కానీ మీ పాప వైజ్ కానీ మా స్టాఫ్ వైజ్ కానీ అని అడిగారు నన్ను. నాకు ఆ పద్ధతి అనేది చాలా బాగా నచ్చింది. నేను అప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను. అలాగే సారు పాప వాళ్ళ శ్రీనివాస్ బాబా సార్ కూడా ఎవ్రీ వీక్ నేను చేసినా ఎప్పుడు ఒక పేరెంట్ లాగా, అంటే పిల్లలు మా దగ్గర ఎంతసేపు ఉంటారు అంతకంటే ఎక్కువ టైం టీచర్స్గా మీ దగ్గరే ఉంటారు. మేమెంత సేఫ్గా చూస్తాం, మాకంటే మీరు సేఫ్గా చూస్తారన్న నమ్మకంతో మీ దగ్గర పంపిస్తాం. ఏ స్కూల్ అయినా ఏ పిల్లలైనా కానీ ఆ సేఫ్నెస్ అనేది నాకు సార్తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఎవ్రీ వీక్ నేను చేస్తాను, సార్నైనా కనుక్కోండి, సార్ ఏమి ఇబ్బంది లేదమ్మా, ఇట్లా ఉంటుంది క్లాస్లో, ఇలా చేస్తుంది అని చెప్తారు. అయితే ఒకసారి అడుగుతారు, మీరేంటి మేడం మార్కుల గురించి మాట్లాడరు అని. నాకు మార్కులు కాదు ఇంపార్టెంట్, తను ఏది అర్థం చేసుకుంటుంది, ఏది తిరిగి చెప్పగలుగుతుంది, అది మాత్రమే కావాలి. మార్కులు ఏంది, ఓరగా బట్టి రాసేస్తే మార్కులు వస్తాయి, మార్కులు వచ్చినాక దాన్ని వదిలేస్తే ఉపయోగం లేదు కదా. అందుకోసమే నా నుంచి సజెషన్స్ అంటే పిల్లల అందరినీ జాగ్రత్తగా చూసుకుని అంతే, అంతకుమించి సజెషన్స్ అంటూ ఏం లేవు. సార్కి నేను డిఎన్ సార్కి కూడా కాల్ చేస్తుంటాను. ప్రతిసారి అందరు కాల్స్ ఏమో నా కాల్ మటుకి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. నేను అడిగిన దానికి నాకు బాగానే సమాధానం చెప్తారు. దాని తరపు నుంచి నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా మా పాప విషయానికి వస్తే నాకు సేమ్ ప్రాబ్లం ఉంది తెలుగులో మటుకి. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ మిగిలిన అన్ని లాంగ్వేజ్లో మాట్లాడినా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుగే తెలుసు. తను వచ్చి ఏదన్నా ఇప్పుడు న్యూస్ పేపర్ మీద ఇది ఉంది ఏంటి చదవమంటే మీకు ఆ ప్రిన్సిపల్ మేడం కానీ క్లాస్ టీచర్ కానీ నేను అదే చెప్పాను, తన బుక్లో చదువుతుంది కానీ బయటది ఏదన్నా చెప్తే చదవలేదు మా పాప కూడా. అది మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ప్రతిదీ టీచర్స్ మీద నెట్టేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం ఏ చెప్పినా వినే పిల్లల్ని మనం ఒక సబ్జెక్ట్లో వెళ్ళాం, వాళ్ళు అంతమంది అన్ని సబ్జెక్టులు మార్కులు తగ్గితే వాళ్ళని అడుగుతాం, బిహేవియర్ వాళ్ళే వాళ్ళని అడుగుతాము, అన్నీ వాళ్ళనే కాదు. ఈ స్కూల్ మారితే ఇంకో స్కూల్ వెళ్తారు కానీ టీచర్స్ మారుతారు. పేరెంట్గా మనం ఫెయిల్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ప్రతి విషయాన్ని టీచర్స్ మీరే చేశారు మీరే చెప్పాలి అన్నం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు మా పాప నేను ఏదైనా బుక్లో నువ్వు రాంగ్ రాసావు అంటే మా సార్ ఇదే చెప్పాను ఇదే కరెక్ట్ అంటది. నేను అప్పుడు సార్ ఫోన్ చేస్తాను, సార్ వీళ్ళు ఇలా రాంగ్ చేశారు మా పాప వినట్లేదు అని. వాళ్ళకి అంత నమ్మకం టీచర్స్ అంటే. ఆ నమ్మకాన్ని మీరు టీచర్స్ చెప్తామని భయపెట్టి కాదు, మీ సార్ నిన్ను అరుస్తారమ్మా నువ్వు చెయ్యకపోతే, నేను కాదు మీ సారే నిన్ను తంతాడు ఏదైనా అరుస్తారు అన్నప్పుడు తను ఇంకా ఇంట్రెస్ట్గా చేయడానికి ఇష్టపడుతుంది. మా పాపతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఫస్ట్ అంటే చాలు ఏదైనా చేసేస్తుంది, ఇంకెవరన్నా వస్తారు నీకంటే ఫస్ట్ అంటే ఒప్పుకోదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మీరు చెప్పింది 100% నిజమండి. పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళండి, వాళ్ళ మీద మనం ఏ ముద్ర వేస్తే ఆ ముద్రే ఉంటుంది.
మీరు మంచిగా రాయండి, మంచిగానే తయారవుతారు. ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం. 90% మీ కన్సర్న్స్ అన్ని రిజాల్వ్ చేయడానికి ఐఎమ్ రెడీ హియర్. 90% సాల్వ్ చేస్తాను ఈ అకాడమిక్ ఇయర్లో. బట్ 10% ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో సిచ్యుయేషన్స్ని ఆధారపడి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఎందుకు 100% నేను చెప్పలేకపోతున్నానంటే నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. రీసెంట్గానే మాకు ఎదురైంది వన్ ఆఫ్ ద బ్రాంచ్లో ఒక టీచర్ దగ్గరికి లేదు ఒక ప్రిన్సిపల్ దగ్గరికి ఒక పేరెంట్ వచ్చి, మా అబ్బాయి నేను నైట్ అన్నం తిల్లా, మా మాట వెళ్ళా, స్కూల్ మాన్పించేస్తాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. అదేం కన్సర్న్ అండి అసలు? దానికి మేము ఏం చేయగలం? ఇంట్లో పిల్లలు అన్నం తినకపోతే స్కూల్ మాన్పించడం ఏంటి? మాకు అర్థం కాలేదు ఇదేంటో. అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా కొన్నిసార్లు తెలుసుకోలేకపోతున్నాం. బట్ నేను చెప్పగలిగింది ఏంటి అంటే 90% మెజారిటీ ఆఫ్ ద కన్సర్న్ మీ అందరికీ ఉన్నది నేను చెప్పినటువంటి 5 రీడింగ్ అండ్ రైటింగ్, స్పోకెన్, క్యాలిగ్రఫీ, బేసిక్ మ్యాథమెటిక్స్, బిహేవియరల్ ఇష్యూస్. ఈ 5 కన్సర్న్స్ అయితే చేంజ్ చేసే చూపిస్తాం ఈ అకాడమిక్ ఇయర్కి. 20 days అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, ఒక్కసారిగా రాలేదు. బట్ కొంచెం టైం ఇస్తే ఇదేదో మార్చ్లో మేము ఇనిషియేట్ చేసుకొని ఏప్రిల్ కల్లా మేము చూపిస్తాం, మ్యాజిక్ చేస్తామంటే అవ్వదు, కుదరదు. నాకు కుదరదు, మీరు నమ్మడానికి కూడా బాగోదు, చెప్పడానికి నాకు బాగోదు. అందుకే వీ హ్యావ్ టేకెన్ దిస్ స్టెప్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఎండింగ్ లాస్ట్ వీక్లో తీసుకున్నాము. అండ్ పాస్ట్ 20 days నుంచి క్యాంపస్లో రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఖచ్చితంగా ట్రై చేస్తాం. 90% మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికే 100% వర్క్ చేస్తాం. ఓకేనా? అండ్ మీకు ఒక చిన్న గేమ్స్ ప్లాన్ చేస్తారండి. హ్యాపీ క్లబ్కు ఉన్నటువంటి అంతరార్థమే అది. మా వాళ్ళు మీ రెస్పాన్సెస్తో బాగా థ్రిల్ అయిపోతున్నారు, ఇంకా అంటున్నారు. బట్ గేమ్ డిలే అయిపోతుంది. మీకోసం మంచి గిఫ్ట్స్ కూడా తెచ్చిపెట్టారు పాపం. ఓకేనా? లేడీస్కి ఒక గేము, జెంట్స్కి ఒక గేము, 2 ఉన్నాయి. ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్, అస్సలు వెళ్ళొద్దు. ఓకేనా? సార్ టైం అయిపోతుంది, మేము ఆఫీస్కి వెళ్ళాలి అని మాత్రం వెళ్ళొద్దు. స్కూల్తో మీరు మీ చుట్టాల ఇంటికి ఎలా వెళ్తారో స్కూల్తో కూడా అంతే అనుబంధం ఉండాలి ఖచ్చితంగా. మేము కూడా మీ ఫ్యామిలీలో ఒక పార్టీ మేము అనుకుంటున్నాం సార్. మైక్ ఈ టైం 2 minutes మాట్లాడతాం మేడం. చెప్పండి సార్. మా సజెషన్ షేర్ చేయడానికి షూర్ చెప్పండి. Good morning all parents. My name is Gangadhar. Sucharita is studying in 5th class. యాక్చువల్లీ ఇక్కడ మా పిల్లల్ని ఫస్ట్ జాయిన్ చేసింది కూడా నాకు అంత ఐడియా ఉంది. జాబ్ పర్పస్ని వేరే చోట ఉన్నప్పుడు మా ఆవిడ డైరెక్ట్గా వచ్చి జాయిన్ చేసేసింది. ఫస్ట్ ఫీజు కట్టినప్పుడు కూడా నాకు ఐడియా లేదు. అట్ ద సేమ్ టైం మా బాబుని కూడా ఇక్కడ చేర్చాము. 3rd class చదువుతున్నాడు. పిల్లల విషయంలో అయితే మేము బాగా హ్యాపీగానే ఉన్నాం మేడం. అయితే నా సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ ఏంటంటే, పిల్లలకి ఏదైనా విజువల్గా చూపిస్తే బాగుంటుందని, ఇది ప్రాజెక్ట్ రూపంలో కేసు ఏదైనా వీడియో క్లాసెస్ జరుగుతున్నాయి కదా సార్. కంప్యూటర్ ల్యాబ్లో ప్రొజెక్టర్ పెట్టి మనం లెసన్స్ చూపిస్తున్నాం. వాళ్ళకి ఏదైనా అర్థం కానిది ఉంటే, లేదు విజిబుల్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే 5th classలో జరిగాయి కదా ఈ ఇయర్. లాటరల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్, ట్రాన్స్ఫర్స్ సెక్షన్, LS and TS ఆఫ్ ఎ ఫ్లవర్, ఇవన్నీ జరిగాయి కదా. అదే మేడం, నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. వీడియోస్ చూపిస్తున్నాము. లైవ్లో ఏదన్నా మేము చేయగలిగిందంటే అది క్లాస్ రూమ్లోనే చేస్తున్నాం. అపారటస్ అంతా కూడా క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి, అంటే మనకి ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేవు కాబట్టి, ల్యాబ్ ఫెసిలిటీ లేదు కాబట్టి, అపారటస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఛార్జ్ దగ్గర ఉంటాయి, అవన్నీ కూడా క్లాస్ రూమ్కి తీసుకొచ్చి చూపిస్తారు. లేదు అలా కుదరట్లేదు అంటే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్లో ప్రొజెక్టర్ వేస్తారు. ఆ ప్రొజెక్టర్ అట్లా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, మర్చిపోకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ చదివినంత ఈజీగా తెలుగు చదవలేకపోతున్నాను మేడం. అది కూడా నేను చాలాసార్లు చెప్పినాను, ఒక్కసారి ఫోకస్ చేయమని. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. మా అప్పుడు పేరెంట్స్ అందరూ ఇంగ్లీష్ అడిగేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు చదువుకోలేక. ఇప్పుడు పేరెంట్స్ అందరూ తెలుగు అడుగుతున్నారు. చాలా ఈజీ నేర్పించడం మాకు హ్యాపీ. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఎనీ రెస్పాన్సెస్ మేడం? రమ్య మేడం. అందరికీ నమస్కారం. నేను 10th class లోహితకే వాళ్ళ పిన్నిని మాట్లాడుతున్నాను. తెలుగు గురించి అందరూ చెప్పారు. అంటే నా నుంచి మాత్రము ఏం చెప్తారంటే, మా ఇద్దరు పాపలు, అక్క వాళ్ళ పాపలు ఇద్దరు ఇక్కడే చదివారు. కీర్తన, మేఘన. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు హైదరాబాద్ 7th దాకా. కరోనా వల్ల ఇక్కడికి వచ్చేయడం వల్ల ఇక్కడ జాయిన్ చేశారు. యాక్చువల్గా తెలుగు అక్కడ లేదు సబ్జెక్ట్ వాళ్ళకి.
నేను దాని విషయంలో చాలా గర్వపడతాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక సారు తెలుగు సార్ ఉన్నారు కదా, వచ్చి మార్క్స్ చూసినప్పుడు చాలా తక్కువ టైంలో మా ఇద్దరు పాపలు తెలుగు నేర్చుకున్నారు. అంటే ప్రతిసారి టీచర్ మీద మనము తప్పు రుద్దలేము. నేను యాజ్ ఎ పేరెంట్ ఏం చెప్తానంటే, నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు టంగుటూరు కాబట్టి నాది భాషింగ్ స్కూల్లో జాయిన్ చేశాను నేను. మా హస్బెండ్ ఇక్కడే చైతన్య స్కూల్, సార్కి తెలుసు. ఇద్దరు బాబులు చదువుతారు, యావరేజ్ కాదు, బిలో యావరేజ్ కాదు, గుడ్ స్టూడెంట్స్ అని చెప్తాను. యాజ్ ఎ పేరెంట్గా నేను ఏం చేస్తానంటే, ఇంట్లో ఎలా ఉండాలి ఏంటి, జస్ట్ సెకండ్ క్లాసు యూకేజీ ఇద్దరు బాబులు. ఏదన్నా నాకు హిందీ అంతగా రాదు. నా చిన్న కొడుకు వచ్చి మమ్మీ ఇదేం చెప్పవా అంటే నేనేం చేస్తాను, అరే నేను పనిలో ఉన్నానురా, ఎట్లా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాడేమో అంట. అంటే మనం నేర్పించాలి పిల్లలకి. అక్కడ కోఆర్డినేషన్ అనేది వాళ్ళ నుంచి రావాలి. ప్రతిసారి నేను పనిలో ఉన్నాం, నేను కూడా భాష మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తా, మేడం మేము స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాము, డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి వంట చేసి మా వల్ల కాదు అని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ రిలీజ్ అవుతా. ప్రతిసారి వాళ్ళనే గుచ్చితే ఇంకా మనం ఎందుకు వాళ్ళని కనింది. మనం ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్, అదంత మాత్రాన అన్నీ నాకు రావాలని లేదు. నాకు ఎంతవరకు వచ్చా అంతా నా పిల్లలకి నేను పంచగలుగుతాను. ఎలా ఉండాలి, ఈ వయసులోనే నువ్వు స్త్రీకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, బయట ఉన్న జనరేషన్ ఎలా ఉంది, ఎలా ఎదుగుతూ పోవాలి, హెల్పింగ్ నేచర్ ఏంటి నీ దగ్గర ఉందా తీసి పెట్టు, పక్కన వాళ్ళకి నువ్వు తింటున్నావా పక్కన వాళ్ళకి పెట్టు, అడుగు. అంటే చదువే ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ చదువు విలువలు నేర్పించాలి. నేను ఫైనాన్షియల్గా మేము ఎక్కువ చదువుకోలేకపోయాను ఆ వయసులో అప్పట్లో. ఇప్పుడు చదివితే నా పిల్లలు చదివితే బాగుండు అనే ఫీల్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు చదవాలి, వాళ్ళ జ్ఞానం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిసారి మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలంటే యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా ఒప్పుకోను. 45 మార్క్స్ వచ్చినప్పుడు నేను అడుగుతాను మేడమ్స్ని, 45 వచ్చింది మేడం, ఓకే మార్క్స్ పక్కన పెట్టాను, నా ముందు ఒక వచ్చిన అడగండి మా బాబుని అంట. వాళ్ళు అడిగినప్పుడు కొన్నిసార్లు మా బాబు చెప్పలేకపోతాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మీరేమో బాగా చదువుతాడు మేడం అంటారు, మా ముందు అడిగినప్పుడు మాకేమనిపిస్తుంది, అరే ఏంటి చెప్పలేదు అనే ఫీల్, ఆ ఫీల్లోనే ఉండిపోతాం. నెగిటివ్ థాట్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం యాజ్ ఎ పేరెంట్గా. టీచర్గా తీసుకోము. పేరెంట్స్ గురించి టీచర్ అంటే నేను టీచింగ్ చేశాను, కానీ మనం ఒక పేరెంట్ అయినప్పుడే తెలిసింది అరే ఇలా చేసామా అని. చైతన్య స్కూల్ అంటే నాకు మా ఇద్దరు పాపలు చక్కగా గుర్తొస్తారు. అంటే సార్ అబ్బా చక్కటి బిడ్డలమ్మ కీర్తన మేఘన. ఇప్పుడు లోహిత్ సైకిల్ ఉన్నారు, యావరేజ్ స్టూడెంట్ అంతేనా సార్? దాంట్లో తప్పే ఉంది మేడం, ఒప్పుకోవడంలో చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే లోక జ్ఞానం అంతా ఉంది లోహిత్ సైకిల్ దగ్గర. A to Z ఫోన్లో టికెట్ బుక్ చేయను చేసేస్తాడు. నేను అక్కడికి వెళ్ళి అసలు అది సెకండ్స్లో మనకంటే చాలా ఫాస్ట్ ఉంటాడు. స్టడీస్కి వచ్చేలేకే అబ్బా చదవాలా, నెక్స్ట్ ఏంట్రా అంటే నేను నెక్స్ట్ కూడా నేను చదవాలా చదవడానికి అంటాడు. అట్లాగా చదువు ఇంపార్టెంటే, కానీ వాళ్ళు ఎక్కడ రీచ్ అవ్వాలి, వాళ్ళ గోల్ ఏంటి అనేది యాజ్ ఎ పేరెంట్స్తో నేను చెప్తూ వచ్చాను. ఇంకేదన్నా 50% చదువుతున్నారా ఓకే, అది వాళ్ళ మైండ్లో ఉండాలి. రేపు 600 రావాలని నేనైతే అడగను. ఎంతవరకు చదివాడు, ఆ జ్ఞానం తనలో ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు విషయంలో మాత్రం నేను ఎప్పటికీ నిలబడిపడి ఉంటాను సార్. అంటే ఇద్దరు బిడ్డలు చక్కగా పెట్టుకొచ్చి తెలుగు నేర్చుకొని వాళ్ళు మంచి. ఇంకోటి అంటే ఇది మైనస్గా తీసుకోకండి, కేటగిరీస్ చేంజ్ చేశారంట మా పాప చదివేటప్పుడు. కీర్తన బాగానే చదివిద్ది, ఒకరోజు ఇంటికి చేయించింది బాగా, నన్ను థర్డ్ కేటగిరీలో చేశారు. అదేంటమ్మా నువ్వు బాగా చదువుతావు కదా అంటే, ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకరికి ఒక టైమింగ్స్ ఇచ్చారు, ఒక బ్యాచ్కి ఇంకొక బ్యాచ్కి ఇంకొక టైమింగ్స్ ఇచ్చారు అనుకుంది. సరే మా బ్రదర్ చెప్పారు ఇవన్నీ వదిలే, అసలు నిన్ను చిక్కు వేసినా సరే నువ్వు వదిలే, రేపటి రోజున నీ మార్క్స్ నీకు వాళ్ళ సమాధానం చెప్తుంది అన్నారు. మా పాప అదే ఫ్లెక్సీలో అక్కడ ఫోటోగా 561 మార్క్స్ తెచ్చుకొని ఉంది. దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చైతన్య స్కూల్ యాజమాన్యం, స్టాఫ్ అందరికీ ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్. స్ట్రెస్కి మాత్రం కొంచెం, ఎందుకంటే నేను వస్తూ యూట్యూబ్లో చూశాను మేడం, 10th క్లాసెస్ జరుగుతుంది, పాప కూర్చొని ఉంది. 10th క్లాస్ కూడా మెన్షన్ చేశారు అక్కడ. అంటే ఇప్పుడు 10th వరకు వస్తుందని కాదు, ఎవరికైనా వస్తుంది హార్ట్ అటాక్ అనేది. సడన్గా పాప పడిపోయింది. స్కూల్లో కింద కామెంట్స్లో ఏముందంటే CPR చేయడం కూడా రాదా యాజమాన్యాన్ని టీచర్స్కి అని ఒక కామెంట్స్ ఉన్నాయి.
దయచేసి స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా పిల్లలు ఓకేనా, నువ్వు చదువుతా, నీకు ఇంత వచ్చా, ఇంతవరకు ముందు కంప్లీట్ చేయి. ఒకరు బాగా వస్తే 10% ఇవ్వండి. యావరేజ్ ఉన్న వాళ్ళకి ఒక్కటి తగ్గించారనుకోండి, వాడు స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా అంత ఫుల్ఫిల్ చేయగలుగుతాడని నా ఒపీనియన్, అంతే. ఓకేనా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మాట్లాడింది 100% వాస్తవం అండి. ఎందుకంటే నేను వచ్చి ఇది 7th ఇయర్ యాజ్ ఎ తెలుగు హెచ్ఓడిగా నేను అది గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ తెలుగు గురించి అడిగారు, వాస్తవమే. కానీ మన బ్రాంచ్లో 10th రిజల్ట్లో 6 సంవత్సరాలు కూడా నేనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నానండి. జోన్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నానండి. జోనల్ ఇన్ఛార్జినండి నేను. కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాను. నన్ను నేను పొగుడుకునేటువంటి మనస్తత్వం కాదు నాది. 100% మీ పిల్లలకి తెలుగు నేర్పిస్తాము, అది మా బాధ్యత. ఖచ్చితంగా నేర్పిస్తామండి. లాస్ట్ ఇయర్ కూడా తెలుగులో 100కు 110 మందికి వచ్చాయి. ఈ సంవత్సరం కూడా మంచి పిల్లలు ఉన్నారు. కమింగ్ బ్యాచెస్లో కూడా మంచి పిల్లలు ఉన్నారు. సో మీ ఎంకరేజ్మెంటు, మాకు మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటే 100% నేను నా వంతు నేను ఇక్కడ ఉన్నంత కాలం తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. మేడం మీకోసం మంచి మంచి గేమ్స్ ప్లాన్ చేసి పెట్టారు. మా టీచర్స్ వెనక కొంచెం సైకిల్ చేస్తున్నారు, ఆపుతావా ఆపుతాయి. సో ప్లీజ్ లేడీస్కి ఒక గేమ్, జెంట్స్కి ఒక గేమ్. ఫస్ట్ జెంట్స్కి పెట్టండి మేడం, లేకపోతే వెళ్ళిపోతారు. ఓకేనా, అంటే బాగా బిజీగా ఉంటారు కదా జెంట్స్, తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందుకని చెప్పి. ఓకేనా, లేడీస్ ప్లీజ్ కొంచెం ఇటు వస్తే. వస్తారు బెలూన్ కింద పడుకుంటా. జస్ట్ యూ కమ్ ఫ్రంట్. ఒకసారి ఫస్ట్ మా పీటీ చేసి చూపిస్తారు. సౌండ్ ప్లీజ్ డౌన్. ఎస్ లైక్ దట్. అలా అక్కడ హ్యాండ్స్ టచ్ అవ్వకూడదు, హ్యాండ్స్ టచ్ అవ్వకూడదండి. జస్ట్ ఏం ఫ్లో చేసుకుంటూ జస్ట్ అక్కడ మేడం ఉన్నప్పుడు అక్కడ దాకా ఫస్ట్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు వెళ్ళండి. సార్ 3 1 minute 3 ఆ ట్రైల్. సరే 1 బెలూన్స్ ఇచ్చేయండి ఏం కాదు. నువ్వు 2 all members at time only. Either three members. Madam, 3 members. Okay sir, start. Touch చేయకూడదు. Okay, Sal is winner in first round. Next 3 members. Just like that, ready? 4 members. 1. Sir, come. And no problem. Rolls. Okay, sir. Okay, start. Start. Don't use hands. Okay, sir. You are the winner. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ మెంబర్స్ టు పార్టిసిపేట్. మేడం సార్ మీరు కూడా వచ్చేయండి. క్లాప్స్. ఫస్ట్ రౌండ్ విన్నర్, సెకండ్ రౌండ్ విన్నర్కి ఇప్పుడు ఫైనల్.
ఓకే సార్, స్టార్ట్. Come on, music. మ్యూజిక్ అండి. ఓకే, వన్స్ మోర్ సార్. థ్యాంక్ యూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. Madam, encouragement claps. సేమ్ డే. 1 by 1. ఓకే, 1 by 1 టైమింగ్స్. ఓకే సార్, స్టార్ట్. నెక్స్ట్. ఓకే, స్టార్ట్ సార్. మ్యూజిక్. స్ట్రెస్ ఫ్రీ ఇవ్వండి. ఎక్కడ మనం కొంచెం ప్రెషర్ నుంచి ఫ్రీ అవుతాం ఇలాంటి గేమ్స్లో. స్టూడెంట్సే కాదు, పేరెంట్స్ కూడా ఆడడానికి థ్యాంక్ యూ అండి. సో సార్ ఈజ్ విన్నర్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లేడీస్ పేరెంట్స్ అండి. ఎక్కువ మంది వచ్చారు. సో మేము 1 గేమే అనుకున్నాం, బట్ ఎక్కువ గేమ్స్ కండక్ట్ చేయాలని ఇప్పుడే జస్ట్ డిసైడ్ అయ్యాం. దానిలో డిఫరెంట్ రౌండ్స్ మ్యూజికల్ చైర్ కూడా ప్లాన్ చేసాం. ఎప్పుడో స్కూల్ డేస్లో ఆడుంటాం, లేదంటే కిడ్డీ పార్టీ, లేదంటే ఏదన్నా గ్యాదర్ అయినప్పుడే ఇలాంటివి. సో అలాంటి ఇక్కడ స్కూల్లో కూడా ఫస్ట్ లేడీస్ పేరెంట్స్ గోపి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గేమ్స్ లో కూడా స్కూల్లో కూడా మీరు అందరూ ఫస్ట్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. స్కూలన్నీ మాకు చేయాలి. కానీ మనం ఇంట్లో ఎటు చేయో, ఇక్కడ సరదాగా మనందరం ఆడవాళ్ళం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు మనల్ని అడ్డగించే వాళ్ళు లేరు, ఆపేవాళ్ళు అంతకన్నా లేరు. ఎవరి దగ్గరైతే ఆగిపోయిందో వాళ్ళు స్పీచ్ దాని గురించి చెప్పేస్తే వాళ్ళు అవుట్, చెప్పేసి బయటకు వచ్చారు. ఫైనల్గా ఎవరు ఉంటారో వాళ్ళే విన్నర్స్. స్కూల్ డేస్లో పాయింట్స్ యాక్టివ్గా హై స్కూల్ పేరెంట్స్ అంతా వెయిట్ చేస్తారు అక్కడ. ప్రైమరీయా హై స్కూల్ అనేది లేదు, అందరం మన సమానమే, ఎక్కడా తగ్గేది లేదు. ఆడవాళ్ళం తగ్గేది లేదని తగ్గం కూడా. మ్యూజిక్ స్టార్ట్. all of you go to your class. ఆ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళకండి, మేము స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయాలి. తేజ సార్, మీరు ఇక్కడ ఏం చూడట్లేదు కాబట్టి మీ అంతటి మీరే స్టాప్ చేయండి. మీ స్టాప్ అన్నప్పుడు మీరు ఆపొద్దు. మనం చెప్పాము స్టాప్ ఎవరి దగ్గర ఉందో తెలియదు. ఓకే స్టార్ట్. మేడం పట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ టైం. ఓకే, మళ్ళీ స్టార్ట్ ద మ్యూజిక్. నో ట్రైస్, ఓన్లీ 1 ట్రై ఓన్లీ. తేజ సార్, స్టార్ట్ ద మ్యూజిక్. సెంటర్లో చేసినప్పుడు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం లేడీస్. మేడం ముందు రావాలి. మీ అందరూ మీరే తీయండి, నేనేది ఇవ్వను మీ చేతికి. మీరే మిక్స్ చేసుకోండి. మీకు నచ్చిన స్లిప్ ఓపెన్ చేసి నాకు ఇవ్వండి.
తీసి నాకు ఇవ్వండి. Dear students, go to your classes. Go. మీ అభిమాన నటుడు డైలాగ్ చెప్పండి. Sir, staff members to send the students in class. లేదా ఇంట్లో చెప్పే డైలాగ్స్ చెప్పండి మేడం, మీ సార్కి ఏదో ఒకటి చెప్తారు కదా, ఆ డైలాగ్స్ అని చెప్పండి. మేడం ఫస్ట్ డైలాగ్ మీదే. మీకు చెప్పారంటే మీకు కొంచెం ఏం రాశారో మొత్తానికి చేసాం సార్ మంచి సాంగ్ పెట్టారు సార్. కొంచెం సత్యాలు పిల్ల పొద్దున్నే దగ్గర నుంచి డైలీ ఉండాల మూడు పెళ్ళాలంటే నీ కంకి గొడవల్ల చెయ్యాల కారాలే నూరేలా తుమ్మెత్తి కొయ్యాల. వేరే వారిని అనుసరించాలి. వాళ్ళ గురించి ఇమిటేషన్ చేయండి. మళ్ళీ దాంట్లో పెట్టేసేయండి. డాన్స్ చేస్తానంటే ఏ పిక్స్ రావాలి, వేసే వాళ్ళు మంచి మాస్ పెట్టచ్చు. మంచి సాంగ్ పెట్టండి. ఇక్కడ మేడం డాన్స్ చేస్తా అన్నారు. చిరుతకి చెమటలు పట్టేది మంచి మాస్ బీట్ పెట్టలా మీరు ఏంటి తేజ సార్, ఈసారి నుంచి డాన్స్ అన్నప్పుడు మంచి మాస్ సాంగ్ పెట్టండి. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. ఫాస్ట్ గా నెక్స్ట్ రౌండ్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఇంక్లూడ్ చేతులు బాగుంటాడు. మేడం కి డాన్సింగ్ మంచి మాస్ సాంగ్ తేజ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రవి ముదరాగమాయ తప్పకే
కొట్టుకోవచ్చు మేడం. ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇలాగే వచ్చారంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఉన్నాము. మీ ఆనందాన్ని మేము పంచుకుంటాం, మా ఆనందాన్ని కూడా మీరు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఎంట్రీ టికెట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి, పేరెంట్స్కి ఎంట్రన్స్ టికెట్ పోతుంది. అమ్మ గురించి 4 మాటలు. లేదండి, అమ్మ అంటే ఎవరికైనా ఎమోషనల్ షేర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ మదర్. చిన్నప్పటి నుంచి మంచిదే. నా పిల్లల్ని కూడా అలానే చూసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే బాగానే ఉంది మా లైఫ్. అమ్మ అంటే మంచిది అంతే. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ తేజ, స్టార్ట్ మ్యూజిక్. డాన్స్ వేయండి మేడం. అన్ని డాన్స్ సిటీలే వేసినట్టున్నారు. డాన్స్ అంటే పేరెంట్స్ టాలెంట్ మీరు బయటికి. సరే, మీకు నచ్చిన వారి గురించి చెప్పండి, లేదా మీ శ్రీవారి యొక్క ముచ్చట్లు చెప్పండి. మేడం అనిపించేదిగా లేదా మీ మంచి అనుభవం గురించి మాట్లాడండి. డైలాగ్ చెప్తే డైలాగ్ అర్థం కాలేదండి. డైలాగ్ అర్థం కాలేదు. ప్రిన్సిపల్ వాడు అడిగేదాన్ని ఏంటి డైలాగ్. ఒకసారి మైక్ ఇవ్వండి. అక్కడే చెప్పండి మేడం. తగ్గేదే ఎక్కడా తగ్గేదే లేదు. తేజ, స్టార్ట్ మ్యూజిక్. తేజ, మళ్ళీ సాంగ్ వేయమ్మా. గోపి చేతి దూరంగా మరి దగ్గరగా ఉంది. ఏం రాదు మేడం, ఆనందంగా ఇంటికి వెళ్ళాలి మీరు హ్యాపీగా. డ్యాన్స్ వేయండి. సరే, ఒక మంచి పాట పాడండి. అరే, పాట అంటే రాదు అని, డ్యాన్స్ అంటే రాదు అని ఏం చేద్దాం చెప్పండి. మీరు చెప్తే నేను ఓకే చేస్తా. అన్నీ నేనే వేస్తాలాగా. సరే, మీ పిల్లల గురించి మాట్లాడండి. స్వప్న మేడం, మీ అంటే ఏంటమ్మా? మేడం కూడా వేస్తారు. తేజ, స్వప్నకి మంచి వద్దు తేజ, మీ పిల్లల గురించి మాట్లాడండి. సరే, ఓకే. మ్యూజిక్. తేజ, మ్యూజిక్.
చూసుకోలేదు, నేను చూసుకోగలను. అంతే సార్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవరి దగ్గర బాల్ ఆగిద్దని టెన్షన్ పడుతున్నారు. ఫాస్ట్గా పాస్ అయినా అవుతుంది. తేజ కొంచెం మ్యూజిక్ తగ్గించారు, లేదంటే గేమ్ ఆపేస్తారు. ఒక మంచి కామెడీ సన్నివేశం చెప్పండి, అంటే ఒక జోక్ చెప్పండి. మా హస్బెండ్ నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇద్దరిది ఒకే మైండ్ సెట్, ఇద్దరం లైఫ్ లాంగ్ ఉండాలని. చెప్పనన్నారు పట్టు చెరిపిలని చెప్పా పండగ సార్ ఓకే మేడం. అదే తేజ మ్యూజిక్ స్టార్ట్. వద్దు, ఇందులో మీకు ప్రైజ్ వద్దా? ఈ గేమ్కి ప్రైజ్ ఈ గేమ్కి ఉంది. ఎక్కడ తగ్గకూడదు, మళ్ళీ అందులో వెళ్ళిపోతే ఎలాగా? అక్కడ ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ సెకండ్ కావద్దా? ఓకే, మీరు అన్నీ ఆడాల్సింది. తేజ సార్ మ్యూజిక్ మంచి మాస్ బీట్. ఒల్లూరు పేరెంట్స్ ఉంటున్నారు ఇక్కడ. పాస్ ద బాల్ మేడం. మ్యూజిక్ మ్యూజిక్ లేడీస్ స్టార్ట్. మేడం వెళ్ళండి. మేడం రన్ చేయాలి, వాక్ కాదు పరిగెత్తాలి. మేడం నడవడం కాదు పరిగెత్తాలి. రన్ 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 పరిగెత్తాలి. ఓకే, హియర్ యాక్టివిటీ. తేజ మంచి మ్యూజిక్ పెట్టి మా మేడం డాన్స్ చేస్తా అన్నారు. మెలోడీస్ వద్దు, మాస్ బీట్స్. మేడం పరిగెత్తాలి. ఏంటి సక్కగా పరిగెత్తాలి. రన్ రన్ పీటీ సార్ రన్ వాక్ వాక్. సూపర్ సూపర్ సూపర్. తూచ్ మ్యూజికల్ చైర్స్ వాళ్ళు ఎవరు పరిగెత్తట్లా, నిల్చుంటున్నారు చైర్స్. మేడం అందరు పరిగెత్తాలి, మీలో ఎనర్జీని బయటికి తీయండి. కావాలంటే జ్యూస్ తెప్పిమంటారా? చెప్పండి, ఏ జ్యూస్ కావాలో చెప్పండి. మన ఈశ్వర్ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది, నేను ఇమ్మీడియట్ గా వెళ్ళి ఫ్రూట్స్ అన్ని జ్యూస్ చేసుకొని వస్తాను. మేడం రన్ వాక్ చేయొద్దు, రన్ చేయండి. మ్యూజిక్ మ్యూజిక్. వెయిట్ మేడం మేడం ఒక్క నిమిషం. అంతసేపు తిరుగుతారా? మేడం చాలా నీరసంగా పరిగెత్తుతున్నారు. ఇది ఏం మ్యూజికల్ చైర్స్ మేడం, అసలు నడుస్తున్నారు. మేడం పరిగెత్తాలి, నడవద్దు. మ్యూజిక్ చూడండి ఎలా ఉందో.
చెప్పలేదు. ఇక్కడ చిట్టు చదువుతున్నారు, అప్పుడే సాంగ్ ప్లే చేయండి. పరిగెత్తాలి మేడం, పరిగెత్తాలి, సాంగ్ స్టార్ట్ అయిపోయింది. రన్ రన్ రన్. మన ఒంగోలు గీత సాంగ్ ఎక్కడ తగ్గకూడదు. సరే అయితే సరే, చిన్నప్పుడు అమ్మ కొడితే ఎలా ఏడ్చారో ఒకసారి ఏడ్చి చూపించండి. అవునా, పర్లేదు. హాస్టల్లో మీ ఫ్రెండ్స్ కొట్టినప్పుడు ఎలా ఏడుస్తారు? ఏడగొట్టచ్చు మధ్యలోకి. మీరు ఇక్కడ మ్యూజిక్ టెక్నికల్ టీమ్ సాంగ్ అంటే ప్లే చేయండి అమ్మా. ఒక 30 సెకండ్స్. నైస్ నైస్ నైస్, సూపర్. ఏం కాదు, నువ్వు వెయ్యి, వాళ్ళ నలుగురు చదివించు ఇప్పుడు. ఓకే, కమాన్ మ్యూజిక్. సార్ క్యాట్ వాక్. సూపర్ మేడం, చాలా ఈజీ. క్యాట్ వాక్ ఏంది మేడం? క్యాట్ వాక్ కాకపోతే డక్ వాక్ చేద్దాం మేడం. సాంగ్ మంచి సాంగ్ పెట్టండి. ఇంకేముంది, తొలపండి సురేష్ సార్. సాంగ్ ఆపత్తు తేజ. తేజ, సాంగ్ ఆపత్తు. ఏదో వింత రాగమే ఉన్నానా, వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా, ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా. హోయినా 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 హోయినా, ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా. హోయినా 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 హోయినా, కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా.
I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి